ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, మరొక లక్షవారం ప్రవ్వా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రవ్వా నాయన నీ సన్నిధికి నడిపించినకు నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అనేక మంది ప్రవ్వా మాకన్నా భక్తి పర్వాలు, లోకంలో బలవంతులు, జ్ఞానులు ప్రవ్వా ఉన్నప్పటికీ ప్రవ్వా నీ శ్రేష్టమైన సన్నిధిలో ప్రవ్వా నాయన మేము రాగలుగుటకు నాయన నువ్వు చెప్పిన కృప అంతటిని బట్టి నీకే వందనములు, స్తోత్రం ప్రవ్వా. మా భక్తి మా నీతి అయితే కాదు కానీ ప్రభా ఈ దినం నీ సన్నిధిలో మేము కూడుకుంటకు నాయన మీరు చేసిన మేళ్ళని బట్టి మా జీవితాల్లో నాయన అనుదినము ప్రభా నూతనమైన వాత్సల్యం చూపిస్తూ ప్రభా నడవలేని సమయంలో ప్రభా పడిపోతున్న సమయంలో ప్రభా ఇంక ముందుకు సాగలేకున్న పరిస్థితులన్నిటిలో గుండా ప్రభా మాతో పాటు ఆ పరిస్థితులన్నిటి గుండా మీరు నడిపించి ప్రభా నాయన మమ్మల్ని ముందుకు నడవజేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మా జీవితంలో ఇమ్మాను దేవుడుగా ఉన్నందుకు నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. నాయన ఇది నాయన ఏ మనసుతో వచ్చినప్పటికీ ప్రవ్వా నీ సన్నిధికి నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీ ప్రతి సహోదరిని ప్రవ్వా మీరు తాకమని వేడుకొంచున్నాం నాయన. గుండె చెదిరిన వారిని గాయములు కట్టే దేవుడు ప్రవ్వా నాయన ఈ కొద్ది సమయం నాయన నీ సన్నిధిలో ఉండాలని ప్రయాసంతో ప్రవ్వా వారి పనులు పక్కన పెట్టుకొని నాయన వారి ఆరోగ్యము వారి బలహీనతలను పక్కన పెట్టి వారి ఇంటి బాధ్యతలను పక్కన పెట్టి నీ సన్నిధిలో నాయన అలసి సొలిసి వారు వస్తుండగా ప్రవ్వా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అని నీ వాక్యానుసారంగా మేము నమ్ముచున్నాం ప్రవ్వా. వారి హృదయాలన్నీ ఎరిగిన దేవుడు ప్రవ్వా, అంతరంద్రంలో లోతునున్న ఆ బాధలు ఆశలు ఎరిగిన దేవుడు ప్రవ్వా. మనుషులైతే మా మనసును నాయన మీరు చూడలేరు ప్రవ్వా. నాయన నువ్వు అంతరంగాన్ని చూసే దేవుడు ప్రవ్వా. నాయన మా జీవితంలో నాయన మీరు కార్యములు జరిగించండి నాయన. ఒక్క మాట మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికింపి ఈ స్థలం నుంచి మమ్మల్ని తీసుకెళ్ళమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన మీరు మాట్లాడితే అది మా జీవితాలకి మేలయ్యా. అనేక మంది మనుషులు మమ్మల్ని ఓదార్చట కంటే ప్రవ్వా మీరు మాట్లాడి మా హృదయాలను తెప్పరిల్లు చేసి నాయన ఈ చల్లపూట నాయన మాతో మాట్లాడి మమ్మల్ని జీవింపచేసి ప్రవ్వా ముందున్న నాయన ఆ పరిస్థితులన్నిటినీ నాయన మేము ఎదుర్కొంటకు నాయన మమ్మల్ని శక్తితో నింపమని వేడుకొంచున్నాం. నీ వాక్య బలంతోనైనా మా జీవితాన్ని సరి చేసుకుంటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన మా ఆశ్రయము, మా దుర్గము, మా కోట నాయన ఈ లోకంలో మీరే ప్రవ్వా. మమ్మల్ని ఎంతమంది ప్రేమించినప్పటికీ ప్రవ్వా, ఎంతమంది ఆదరణ నాయన ఉన్నాము మీ వెంట అన్నప్పటికీ ప్రవ్వా మీరు మా జీవితంలో లేకుండా ప్రవ్వా నాయన నీ స్పర్శ నాయన నీ సన్నిధి మా జీవితంలో లేకపోతే అది వ్యర్థమైపోతుంది ప్రవ్వా. నాయన మీరు మమ్మల్ని బలపరచండి, మీరు మమ్మల్ని నాయన లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రవ్వా. పడిపోయిన స్థితిలో ప్రవ్వా నీ వాక్యం ద్వారా అనేక మార్లు ప్రవ్వా మీరు హెచ్చరిస్తున్నారు ప్రవ్వా. నాయన విన్ను వారమే నాయన మేము ఉండకుండా ప్రవ్వా నాయన వాక్యం నాయన వింటున్నప్పుడు ప్రభా మా హృదయాల్ని తెరవజేయమని వేడుకొంచున్నాం నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రభా నాయన ఇయర్ ఆఫ్ రిసీవింగ్గా మేము అనుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో నూతనత్వాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. విని వెళ్ళే మారు మాత్రమే ఉండకుండా నాయన నీ వాక్యానికి నాయన విధేయత చూపులాగున ప్రభా మీరు సహాయం దయచేయండి. ఇంకను మా జీవితంలో నాయన ఏ విషయంలో నేను ఆయాసం రేపుతున్నాం, ఏ విషయంలో వెనుకబడిపోతున్నామో, ఏ విషయంలో మేము బలహీనం అయిపోతున్నాం, ఏ విషయాల్లో మేము జయించలేకపోతున్నామో ప్రభా అన్నిటి విషయాల్లో ప్రభా నీ సహాయాన్ని మేము కోరుచున్నాం ప్రభా. ఇది మా శక్తి అయితే కాదు ప్రభా. అయినా మేము మిక్కిలి బలహీనమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం, మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మేము తీసుకుంటున్న తీర్మానాల్లో నిలిచి ఉండుటకు ప్రభా, ఆ తీర్మానాలనైనా మేము ప్రయాసపడుటకు ప్రభా మీరు సహాయం దయచేయండి. ఈ సంవత్సరం మొదట్లో ప్రభా నీ కొరకు జీవిస్తామని, నీ కొరకు సమయాన్ని ఇస్తామని, నీ కొరకునైనా నీ పనుల్లో మేము పాలిభాగస్తులు అవుతామని అనేక మార్లు నాయన నీ సన్నిధిలోనైనా నాయన చేసి ఉన్న తీర్మానాలనైనా నాయన ఈ సంవత్సరంలో నాయన 4 నెలలు గడిచి మేము మర్చిపోయామేమో ప్రభా. మరలా వెనక్కి తిరిగి చూసేసరికి నాయన మా జీవితంలోనైనా మేము చేతకాని వారం, మేము విఫలమైపోయే వారంగానే మేము ఉన్నామేమో ప్రభా. మరి ఒక్కసారి ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని బలవంతంగా చేయమని వేడుకొచ్చున్నాం. పౌరుషం గలవారమే నాయన నీ కొరకు మేము చేసుకునే తీర్మానంలో నిలబడుటకు ప్రభా నాయన అంతం వరకు నాయన మేము పోరాడే వారంగా ఉండులాగిన నాయన మరి ఒక్కసారి మమ్మల్ని బలపరచండి.
మమ్మల్ని రేపండి, మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని ఉజ్జీవపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. నిలువెచ్చిన స్థితిలో వెళ్ళిపోతున్నామేమో ప్రభువా, నీ కొరకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాం, నీ కార్యంలో మేము స్థిరంగా ఉండలేకపోతున్నాం ప్రభువా. నాయనా, మా పనులు, మా అవసరతలు, మా కుటుంబంలో మేము చూసుకుంటున్నామేమో ప్రభువా. నాయనా, నీ పని చేసే వారంగా మేము విఫలమైపోతున్నామేమో ప్రభువా. మమ్మల్ని కనికరించమని వేడుకొచ్చు, మిక్కిలి బలహీనమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభు. మమ్మల్ని కనికరించమని వేడుకొంచున్నాం ప్రభు. నాయన కొద్ది సమయం నాయన నీ సన్నిధిలో మేము స్త్రీలుగా కనిపెడుతున్నప్పుడు ప్రభు, మా జీవితాలకి ఏదైతే నాయన అవసరమై ఉన్నదో ఆ వాక్యంతోనైనా మాతో మాట్లాడండి, మమ్మతో గద్దించండి, మమ్మల్ని సరిచేయమని నాయన, నీ రూపులో మమ్మల్ని చెక్తూ ఉండమని నాయన ఈ దినాన్ని ఏ విధం చేతనైనా నాయన ఆత్మీయ జీవితంలో మరింత దగ్గరగా రాగలుగుటకు నాయన, మరింత లోతైన అనుభవంలోకి నాయన వెళ్ళుటకు నాయన ఈ సాయంకాలం నాయన మా జీవితాల్లో ఒక దీవెనకరంగా నాయన ఉండేలాగా మీ సహాయం దయచేయండి ప్రభు. వస్తున్న ప్రతి స్త్రీని దీవించమని వేడుకొంచున్నాం ప్రభు. వారి కుటుంబాన్ని కట్టమని వేడుకొంచున్నాం నాయన. అనేక దినముల నుంచి నాయన దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారు, ఉపవసిస్తున్నారు ప్రభు నాయన, వారి కుటుంబాలు దేని కొరకు ఎదురు చూస్తున్నాయి ప్రభు. ఈ సంవత్సరం మీ మాకు ప్రకటించిన రీతిగా ప్రభు ఒక ఇయర్ ఆఫ్ రిసీవింగ్గా ఉండలాను ప్రభు. మీ కార్యం త్వరపట్టమని వేడుకొంచున్నాం నాయన. మా జీవితాల్లో నాయన కార్యాలు జరిగించమని వేడుకొంచున్నాం నాయన. వివాహాలు జరిగించమని వేడుకొచ్చాం, స్వస్థతలు జరిగించమని వేడుకొంచున్నాం ప్రభు. ప్రతి విషయంలో ప్రభు నీ మార్గం తెరవమని వేడుకొంచున్నాం నాయన. మీరు తెరవగా ఎవరు మూయగలరు ప్రభు నాయన. మీరు కనికరించమని వేడుకొంచున్నాం. మీరు చేయగా ఎవరు అడ్డు వేయగలరు ప్రభు. మీరు జరిగించిన కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. రక్షణ లేని కుటుంబాలకి రక్షణ దయచేయమని వేడుకొచ్చాం. మా యవ్వన బిడ్డలు రక్షణ లేకుండా ఉన్నప్పుడు ప్రభు నాయన, లోకంలో నాయన క్రీస్తు తెలియకుండా నాయన ఉండు నాయన, వారి పట్ల నీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం నాయన. కనిపెట్టుతున్నాం అన్ని విషయాల్లో ప్రభు నాయన. వారు పొందుకుంటారు ఈ సంవత్సరం నీ కార్యం చేసి నాయన. అయినా మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకొని ఏ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. తిరిగి మరొక లక్షవారం మిమ్మల్ని అందరినీ చూచుటకు దేవుడిచ్చిన కృప, కనికరము, ఆయన ఒక ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. కదా, అందరం క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. తిరిగి మళ్ళీ మనం ఒకరినొకరిని చూసుకుంటున్నామని అంటే ఆయన ఉచితమైన కృప కదా. ఎవరి కృప? మా కృప మాకుంది అనుకుంటున్నారేమో. మేము బాగా భోజనం చేస్తున్నాం, డైట్ మెయింటైన్ చేస్తున్నాం, ఎక్సర్సైజెస్ చేస్తున్నాం, అందుకే ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకుంటున్నారేమో. అలాగనగా అనుకుంటున్నారేంటి ఎవరైనా? అనుకోవట్లేదు కదా. దేవునికి స్తోత్రం. నేను కూడా అనుకోవట్లేదు. అయితే పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 45, 45వ పాట పాడుకుందాం. అందరికీ వచ్చిన పాట, చాలా పాత పాట కనుక అందరూ నాతో ఏకవేస్తూ మీ చప్పట్లు కొడుతూ ఆయన్ని స్తుతిద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతి
సన్నని తంతుల సితారతోను, సన్నని తంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో బిగ్గరగా పాడదాం ఆయన నామం స్తుతిస్తూ. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను వివాహం అనుకున్నా, నేను యవనస్త్రాలుగా ఉండేటప్పుడు, ఇంకా యవనస్త్రాలు అంటే 19-20 ఆ ఇయర్స్లో ఉండేటప్పుడు ఇలాగ క్వైర్ ప్రాక్టీస్, మీటింగ్స్ అయ్యేటప్పుడు క్వైర్ ప్రాక్టీస్ అవి చర్చ్లో హిప్సక్క, మేము ఇంకా చాలామంది, చిన్నారి, నేలువేణి, ఇలాగ యవనస్తులు చాలామంది మాతో పాటు నేర్చుకుంటేవారు. అయితే ఆ పాటలు ప్రాక్టీస్ చేయించడానికి ఎవరో ఒక వ్యక్తి వచ్చేవారు, ప్రత్యేకించి ఇన్స్ట్రుమెంట్స్ కీబోర్డ్ నేర్పిస్తూ, కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తూ అది వాయిస్తూ నేర్పించి, నాని పాస్టర్ గారు కాదు, ఇంకో వ్యక్తి ఎవరో వచ్చేవారు, పలానా వ్యక్తి వచ్చేవారు అన్నమాట. అలానేవారు, తెలుగు పాటలు నోరు పెద్దదిప్పి పాడరు, చిన్నగానే నోరిప్పి పాడతారు. చిన్నగానే, చిన్న పెదాలు కదులుతున్నాయా కదలట్లేదు అన్నట్టు తెలుగు పాటలు పాడాలి. ఇంగ్లీష్ పాటలు పాడేటప్పుడు మటుకు నోరు బాగా ఓపెన్ చేసి పాడాలి అనేవారు. నాకేమో నోరు ఎలా పాడినా, ఏ పాట పాడినా, ఇంగ్లీష్ పాట పాడియండి, తెలుగు పాట పాడియండి, దేవుని ఆత్మ ప్రేరేపింపగా అంత గట్టిగా పాడడం నాకు అలవాటు. కష్టపడేదాన్ని, ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వే ఉన్నావు, చక్కని స్వరములతో పాడి దేవుని స్తుతించమంటున్నారు. తర్వాత రమ్యముగా కీర్తనలు పాడి ఈ మధ్యన అదే ప్రభువా ఇదొకటి, యూట్యూబ్ ఒకటి, కెమెరా ఒకటి ముందు ఉంటుంది, నిన్నాలంటే స్వేచ్ఛగా బిగ్గరగా ఆరాధించుకొని వర్షిప్ కానీ పాటలకు కానీ దేవుని ఆత్మ ప్రేరేపింపగా ఉజ్జీవింపబడుతూ పాడేవాళ్ళమి. ఇది ఎప్పుడు కొన్ని మన మీద వేస్తూనే ఉంటున్నట్టు ఉంది ఎదురుగా, స్వేచ్ఛగా నిజంగానే ఇది ఈ లైవ్ ఇవ్వడమో రికార్డింగ్ పెట్టడం అప్పటి నుంచి నాకు చాలా కలవరం వచ్చేస్తూ ఉంది. ఏంటి ప్రభువా, యూట్యూబ్ అంటే 8 మందో చూస్తారు, పెద్ద పెద్దోళ్ళు చూస్తారు, చిన్న చిన్నోళ్ళు చూస్తారు, ఏమో ప్రభువా నాకు తెలియదు, నేను ఎలా పాడుతానో. రమ్యంగా పాడి కీర్తనలు పాడి దేవుని స్తుతించాలని, చక్కని పాటలు చక్కగా పాడమని, స్వరములతో పాడమని. ఏమో ప్రభువా నీకు కనెక్ట్ అవుతే చాలు నాయనా, అంతే, అది చాలు ప్రభువా. ఎవరు చూసి పాప ఎలా పాడుతుంది, ఇంత గట్టిగా పాడుతుంది, పిచ్చి వేరైపోయింది, స్కేల్ పోయింది, ఇది అదంతా కాదు ప్రభువా. నీకు కనెక్ట్ అవి అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ నీకు కనెక్ట్ చేయగలిగితే చాలు ప్రభువా. అదొక్కడే ప్రార్థన చేసుకొని వస్తున్నారు. మరి మీరు నన్ను ఎలా తీసుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. ఎలా తీసుకున్నా తీసుకోకపోయినా సంతోషంగా ఉండండి, నా ముందు మటుకు నవ్వుతూనే ఉండండి, బాగా పాడుతున్నానే అనుకొని నాతో పాటు ఏకోపిస్తూ పాడాల్సిన ప్రభు ప్రేమతో మిక్కిలి వినయముగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎలా పాడినా మీరు నాతో పాటు నవ్వుతూ పాడియండి, ఏం అనుకోకండి. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా బతిలాడుకుంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పటి నుంచో హృదయంలో ఉంది, ఈరోజు బయట పెట్టేశాను. దేవునికి స్తోత్రం. పాటల పుస్తకం నుంచి 355వ పాట పాడుకుందాం.
దీన్ని తప్పించుకోలేకపోతున్నాను. దేవుని దృష్టి ఎలా తప్పించుకోలేమో అలాగే లక్ష్మీవారం వచ్చాక కెమెరా దృష్టి కూడా తప్పించుకోలేకపోతున్నా. యేసుని ప్రేమను ప్రకటింపగా సమకూడి శ్రమించదం, క్రీస్తుని సువార్త ప్రచురింపగా త్వరపడి వెళ్ళెదము. మన దేశము మాతృదేశము యేసుని కనుగొని, మన ప్రజలను ప్రతి తరమును ప్రభుని కనుగొను. మన పాట పాడి ఆయన నామం స్తుతిద్దాం. స్త్రీలుగా మనము ఈ ఆఖరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో, భయంకరమైన దినముల్లో నాకు ఈ మధ్యన దేవుడు బాగా ప్రేరేపిస్తుంది. ఏంటంటే ఈ రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి కదా. చాలా ఎవరేమీ చేస్తారా, ఎవరేమీ అంటారా, ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పగలమా, చెప్పలేమా అనే ఆలోచనలు నా హృదయంలో మాటికి కలవరపరిచేటప్పుడు నేను దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ విషయంలో దేవుడు ఒక ఆలోచన ఇచ్చినాడు. దేవుని వాక్యంతో నింపబడిపోవడమే దానికి సమాధానం. దేవుని వాక్యముతో వీళ్ళతోని వాళ్ళతో ముచ్చట్లాడడం, వీళ్ళతో వాళ్ళ మీద మనం మాట్లాడుకోవడం ఇదేమీ కాదు. ఈ వంట వండుదామా, ఆ వంట వండుదామా, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఏ స్పెషల్స్ చేద్దామా, ఏం చేస్తే చేయగాని దేవుని వాక్యంతో నింపబడిపో. దేవుని వాక్యంతో నింపబడిపోయి సమయమందు అసమయమందు దేవుని సన్నిధిలో మూలగడమే, సమయమందు అసమయమందు దేవుణ్ణి గోజాడమే. ప్రభువా నీ జ్ఞానంతో నింపవా, ప్రభువా నన్ను అభిషేకించవా, ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపవా, నా ఆత్మను ప్రేరేపింపవా, నన్ను నడిపించవా. నా నడుము గట్టిగా కట్టుకుంటున్నాను, నా పాదములకు నీ వాక్యమని పాదరక్షములు తొడుక్కుంటున్నాను, నీ డాలును పట్టుకుంటున్నాను, నీ ఖడ్గాన్ని పట్టుకుంటున్నాను. ముందుకు తీసుకెళ్ళిపో ప్రభువా, యుద్ధము చేయడం నా వ్రేలకు నేర్పించు ప్రభువా అని మాత్రమే ప్రార్థన చేసుకుంటున్నాను ఈ మధ్యన. కనుక మిమ్మల్ని అందరిని కూడా క్రీస్తునందు బతిమలాడుకుంటుంది ఏంటంటే దేవుని వాక్యంతో నింపబడిపోదాం. ఎటు నుంచి ఎవరి నుంచి ఎలాగైనా ప్రశ్నలు వస్తే వాటికి సమాధానం చెప్పడంకి మనం కాదు, దేవుని వాక్యంతోనే మనం సమాధానం చెప్పగలుగుతాం కదా. దేవుని పట్ల భారము, ఈ లోకం పట్ల ఆత్మలు సంపాదించే భారము మన ఎడల అధికమవ్వాలని నా ప్రేరేపణ. మీకు కూడా అలాగే ఉండాలని నేను ప్రభునందు మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నాను. పాటల పుస్తకం ముందు 355 355 యేసుని ప్రేమను ప్రకటింపగా సమకూడి శ్రమించేదాము, క్రీస్తుని సువార్త ప్రచురింపగా త్వరపడి వెళ్ళేదాము. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని, మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని, మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. నినివే ప్రజల కొరకు మన దేవుడు పరితపించే, నినివే ప్రజల కొరకు మన దేవుడు పరితపించే. యోనా ప్రవక్త ద్వారా తను ప్రేమించి హెచ్చరించే, యోనా ప్రవక్త ద్వారా తను ప్రేమించి హెచ్చరించే. లక్షల కోసం పరితపించే, కోట్ల కోసం చింతించడా. లక్షల కోసం పరితపించే, కోట్ల కోసం చింతించడా. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని, మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని, మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. కాలము గతించగా ప్రవచనము నెరవేరగా, కాలము గతించగా
ప్రవచనము నెరవేరగా యేసుని ఆగమనం అతి సమీపమాయెను. యేసుని ఆగమనం అతి సమీపమాయెను. స్త్రీలార కూడి రండి, సువార్త ప్రకటింపరారండి. స్త్రీలార కూడి రండి, సువార్త ప్రకటింపరారండి. అందరం కలిసి మన దేశం బిగ్గరగా హల్లెలూయా క్రీస్తుని కనుగొనని ఓహో మన ప్రజలను ప్రతి తరమును యేసుని కనుగొనని. అందరం మరొకసారి మన బిగ్గరగా ఆయన నామం కనిపిస్తూ అవును యేసయ్యా కనుగొనని మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. మరొకసారి మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని. మన బిగ్గరగా ప్రతి జనమును ప్రభువును కనుగొనని. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని. మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1-7 వచనములు. Psalm 46 1-7 వచనములు 1-7. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయంన దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చూడండి 5వ మాట, దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు కదండి. దేవుడు మన జీవితాల్లో ఉంటే ఏంటంటే దానికి చలనం లేదంటే అది కదిలింపబడదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, మన శ్రమల్లో కష్టాల్లో ఆయన ఉన్నాడు అని మనం గుర్తించి విశ్వసించినట్లయితే మనము ఎన్నటికీ కదిలింపబడమని. దేవుడు ఎప్పుడు సహాయాన్ని పంపిస్తున్నాడమ్మా? రేపు తర్వాత లేదంటే ప్రార్థన చేసిన కొన్నాళ్ళకి అట్లా కాదంట. మన అవసరతను బట్టి చిత్తానుసారంగా ఎట్లాగంట అరుణోదయం అంటే ఏ కాలం అమ్మా? ఉదయం వేకుజామునే అని అనుకోవచ్చు, ఇంకా ఉదయంకి అనడానికి కదా. దేవుడు ఇంకా త్వరపడి మన ప్రార్థనలకు జవాబు, ఆయన సహాయాన్ని మన జీవితాల్లోని ఆయన చేస్తున్నాడంట. అటువంటి గొప్ప దేవుడిని మనం నించుని దెబోరా సిస్టర్ ముందు వచ్చినట్లయితే మనం ఆరాధిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనందరము సజీవ లెక్కలో ఉండి ఆయన స్తుతించడానికి, ఆయన కనపరచడానికి మనందరం ఇక్కడ కూడి ఉన్నాం కనుక మన 2 కళ్ళను మూసుకొని ఆయన వైపు దృష్టి ఉంచి ఆయనకి మాత్రమే వందనాలు చెప్దామా, ఆయన మాత్రమే కనపడతామా, ఆయన మాత్రమే హెచ్చించుదామా, ఆయన మాత్రమే కీర్తిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు నిన్ను కాచిన దేవుణ్ణి, ఇంతవరకు నిన్ను చూచిన దేవుణ్ణి, ఇంతవరకు నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి ఒకసారి ఈ సమయమందు సర్వశక్తుడైన దేవుణ్ణి హల్లెలూయా హల్లెలూయా మనసారా ఆత్మతో సత్యముతో నీ ప్రాణాత్మ దేహములతో ఆయన నామం స్తుతించగలవా ప్రియ సహోదరి? మౌనంగా ఉండక
ఆయన నామం ఘనమైన నామమని, ఆయన నామము ప్రేమించగల నామమని, ఆయన నామం మాత్రమే హెచ్చించగలమని, ఆయన నామం స్తుతించగలవా? హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు మీ కొందనాలు, యేసయ్యా పరిశుద్ధుడా మీ కొందనాలు, సర్వశక్తుడా మీ కొందనాలు, 10,000లో అతి సుందరుడా మీ కొందనాలు, అగ్ని జ్వాలలో వంటి నేత్రము గలవాడా మీ కొందనాలు, అపరంజి వంటి పాదములు గలవాడా మీ కొందనాలు, అద్భుతాలు చేయు దేవా మీ కొందనాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా మీ కొందనాలు. నాయనా నాయనా మీ కొందనాలు, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. బిగ్గరగా చెప్పగలవా ప్రియ సోదరి? ఆరాధన, 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 ఆరాధన. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచవే వందనమయ. అవునేసయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచవే వందనమయ. నన్ను చూచవే వందనమయ్యా. ఓ నన్ను చూచవే వందనమయ్యా. నా పూర్ణ హృదయముతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ హృదయముతో ఆరాధింతు, నా పూర్ణ మనసుతో బిగ్గరగా అందరం కలిసి ఆరాధన, 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 ఆరాధన. యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. నా పూర్ణ హృదయముతో ఆరాధిస్తూ అందరం కలిసి బిగ్గరగా హల్లెలూయా. నా పూర్ణ హృదయముతో హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. అందరూ కలిసి బిగ్గరగా ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే,
ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా, స్వస్థపరచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ఇంతవరకు మన జీవితాలు ప్రతి లక్షవరం రావడం, ఆయన ఆరాధించడం, వాక్యం వినడం, వెళ్ళిపోవడమే అయిపోతుంది కదా. ఈ దినాన్ని అందరం కలిసి దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకుందామా? మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా ఇవ్వడానికి ప్రయత్నిద్దామా? యేసయ్యా మీ కొందనాలు, ఇదిగో యేసయ్యా నా జీవితం, ఆ పాద మస్తకం నీకు అంకితం అని ఒక మాట యేసయ్యతో చెబుదామా? మన పాదము నుంచి శిరస్సు వరకు, తల వరకు, మన పాదముల నుంచి తల వరకు ఆయన్ని చెప్పుకుందామా? ప్రభువా, ప్రతి చోట నీ సాక్షిగా నేను ఉండడానికి సహాయం చేయు అని ఆయనతో చెబుదామా? నీ హృదయ భారం ఏమైందో అది మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయు ఆయన యేసయ్యని అడుగుదామా? ప్రభువా, నీ పాదాల చెంత చేరి నీ చిత్తం ఏంటో అది నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుదామా? ఆగిపోక మనం ఎక్కడంటే అక్కడ ఉండిపోకుండా మన సొంత పనులు బట్టి, మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత జ్ఞానమును బట్టి, మన సొంత బలమును బట్టి మనం ఉండిపోకుండా ముందుకు ఆయనలో సాగిపోనిమ్మని ఆయన్ని అడుగుదామా? ప్రియ సహోదరి, ఉంటాం బిడ్డలు స్కూల్ నుంచి రాగానా ఏదైనా పెట్టాలి వాళ్ళకి తినడానికి, లేదా స్కూల్కి వాళ్ళకి ఇది అవసరం, యూనిఫామ్ ఈ అవసరం అని గబగబ వాళ్ళ కోసం ప్రయాసపడుతుంటాం కదా. ఈరోజు దేవుని హృదయ భారం ఏంటో, ఆయనలో చిత్తం ఏంటో నేర్చుకోవడానికి ప్రయాసపడదామా? హల్లెలూయా. నేరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి, ప్రార్థించి పని చేయనిమ్ము, నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి, ప్రార్థించి పని చేయనిమ్ము, ఆగిపోక సాగిపోకు, ప్రియసుతినిగ పని చేయనిమ్ము, ఆగిపోక సాగిపోవు,
ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అందరం చెప్తామా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు. మరొకసారి పాడతామా? నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నేర్పు. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయని. మౌనేసయా ఆగిపోక సాగిపోవు ప్రియసతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండనిమ్మయా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండనిమ్మయా. అందరం కలిసి పాడదామా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకం. అందరం రెండు చేతులు పైకెత్తి ఇదిగో దేవా ఆయన సమర్పించుకుంటూ, అవును యేసయ్యా, ఇదిగో యేసయ్యా మా జీవితం. మరొకసారి పాడదాం, ఇదిగో దేవా మా జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, 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 శరణం నీ శరణం. యేసయ్యా మా జీవితాలు మీ సన్నిధిలో పెడుతున్నాం ప్రభువా. మా పాదమస్తకం మీకు అంకితం నాయన. మా పాదముల నుంచి మా తల వరకు సమస్తం మీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. నాయనా మీ పాదాల చెంత కూర్చొని మీ హృదయలో భారం ఏమైందో మేము తెలుసుకుంటకు, మీ చిత్తం ఏమైందో మేము నేర్చుకుంటకు మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి చోట నీ సాక్షిగా మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభు. మీ సాక్షులుగా మమ్మల్ని ఉండనివ్వండి ప్రభువా. మీ సాక్షులుగా బ్రతకకుండా ఇంకేమైందా ప్రభు మాకు అవసరము.
ఇంకేముంటే అది మాకు మేలు ప్రభువా. మీ కొరకు బ్రతుకుటే కదా నాయన, మీ కొరకు బ్రతుకడమే కదా ప్రభువా. ఈ ఆఖరి దినాల్లో, ఈ భయంకరమైన రోజుల్లో ప్రభువా, నీ కొరకు బ్రతకడానికి మాకు సహాయం చేయండి. యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్రత కలిగి ప్రభువా నీ కొరకు జీవించుటకు సహాయం చేయండి. మా చిన్న స్తుతి ఆరాధన మీ సన్నిధికి చేర్చుకొని నాయనా మీరే మీ మెండైన కృపను, మీ మెండైన ఆశీర్వాదమును, మీ మెండైన దీవెనను, మీ మెండైన తాకిడిని మా మీద పంపించి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజరుడగు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. రుద్రా ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. కొద్ది సమయం ప్రభా నీ వాక్యం మేము ధ్యానిస్తుండగా ప్రభా, ఇసలు చాటును నన్ను మరుగుపరిచి ప్రభా మా అందరికీ కావలసిన వాక్యాన్ని మీరు మాట్లాడండి, మమ్మల్ని బ్రతికించండి, మమ్మల్ని జీవింపజేసి నాయన మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కదమ్మా, ఈ ఎండలు మనకున్న బాధ్యతలు ఏం చేస్తాయంటే సమయాన్ని సద్వినియోగపరచుకోలేమంట కదా. అందుకే మొదటిగా ఏమన్నారంటే ప్రభువుని అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలంట. అప్పుడు ప్రేమించినప్పుడు ఏంటంటే మన మొదటి ప్రేమ అది ఎంత కష్టమైనప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ, ఎండ అయినప్పటికీ, వాన అయినప్పటికీ మనము దేవుని సన్నిధిలో కనపడడానికి ప్రయాసపడతాం, ఎంత బలహీనత ఉన్నప్పటికీ కూడా. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ మరొకసారి అంటే సెలవులు కాబట్టి మనకు కూడా పిల్లలతో పాటు కాసేపు గడుపుదామని ఉండిపోదాము, మళ్ళీ వాళ్ళకి స్కూల్ తెరిస్తే ఉండము, లేదంటే కొన్ని పనులు బట్టి అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఉంటున్నవని అంచె దినాలు కాబట్టి మనం ఏంటంటే జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగపడే స్త్రీలుగా మనము ఉందాం. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 16, ఆఖరి అధ్యాయము 16వ మాట నుంచి నేను చదువుతాను. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను. ఇది పౌలు గారు రోమా సంఘంనకు రాసిన పత్రిక అన్నమాట. ఆయన రాస్తున్నప్పుడు ఇక్కడ ఆఖరి అధ్యాయం వచ్చేసరికి మొత్తం 15 అధ్యాయాలు ఆ సంఘాన్ని బలపరచడానికి, అక్కడున్న క్రైస్తవ విశ్వాసం గుంపుని దేవునికి మరింత సన్నిహితంగా వారిని చేర్చడానికి వారిని హెచ్చరిస్తూ కొన్ని మాటలు 15 అధ్యాయాలు రాసిన తర్వాత ఆఖరి అధ్యాయం వచ్చేసరికి కొంతమంది ప్రశంసిస్తూ కొన్ని పేర్లు రాస్తారు. ఈ ఆఖరి అధ్యాయంలో 29 వారు, ఒకవేళ తప్పు అయితే మీరు నాకు చెప్పచ్చు తర్వాత లెక్కపెట్టి, 29 మంది ఉంటారు. 29 మందిలో 19 మంది పురుషులు, 10 మంది స్త్రీలు ఉంటారు. వారికి ఒక్కొక్కరి కొరకు ఆయన పరిచర్యలో అనేక మంది జత పనివారు ఆయనకి ఉన్నారు. ఆయన చేసిన పరిచర్యలో అనేకమైన పత్రికలు రాశారు, అనేక 3 ప్రయాణాలు చేసి సంఘాన్ని అనేక ప్రదేశాల్లోని ఖండాల్లోని ఆయన స్థాపించినప్పుడు ఈ ప్రదేశాలన్నిట్లో ఆయన పరిచర్య అన్నిట్లోని అంటే అనేక మంది పరిచారకులుగా ఆయనతో సహా దాసులుగా ఉండి ఆయన పరిచర్యలో సహాయం చేసిన వారు ఉన్నారు. వారందరి కొరకు రాస్తూ ఇక్కడంటే ప్రశంసిస్తున్నారు. అందులో మొదటిగా ఏంటంటే 29 మందిలోని ఒక స్త్రీ కొరకు 2 వచనాలు మాత్రమే ఉంటాయి. చూడండి, 1, 2 మాత్రమే ఉన్నాయమ్మా, 2 వచనములు మాత్రమే ఉన్నాయి. ఆ 2 వచనంలోని ఒక స్త్రీ కొరకు పరిచయం చేస్తున్నారు. అంత ప్రాముఖ్యంగా కదా 29 మందిలోని రాస్తున్న ఆ జాబితాలోని మొదటిగా ఎందుకు ఒక స్త్రీకి అంత ప్రాధాన్యతనిచ్చి ముందుగా ఎందుకు పరిచయం చేస్తున్నారు ఆ సంఘానికి అని మనం ఆలోచించాలి. అందులో లోతైన ఆయన ఏదో మనకి ఆధ్యాత్మిక పాఠాన్ని ఉంచి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆయన రాస్తుంది ఏంటంటే, ఇక్కడ రోమా సంఘంలో కొరకు రాస్తున్నప్పుడు ఈ రోమా సంఘాన్ని స్థాపించింది పౌలు గారు కాదు, అది మనకు తెలుసు కదమ్మా. పౌలు గారు అయితే రోమా సంఘానికి రాయలేదు. చాలాసార్లు ఆయన అక్కడికి వెళ్దాం, రోమా పట్టణం వెళ్ళాలని ఎంతో ప్రయాసపడ్డారని, కానీ అనేక సార్లు వారు వెళ్ళలేకపోయారని, ఆటంకపరచబడ్డారని కొన్ని మాటలు ఉంటాయి. చూడండి, రోమీయుల రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలో అనుకుంటాను,
ఒక మాట ఉంటుంది, 11 నుంచి, మొదటి అధ్యాయము 11. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరినొకరు విశ్వాసం చేత ఒకరిని ఆదరణను పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షిస్తున్నాను అని ఉంటుంది. ఇంకొక దగ్గర కూడా ఆయన రావాలని అనుకుంటున్నాను కానీ నేను రాలేకపోతున్నాను, మిమ్మల్ని దర్శించలేకపోతున్నాను అని కూడా ఇంకొక అధ్యాయంలో ఉంటుంది అనమాట. అంటే అనేక మార్లు రోమా సంఘానికి వెళ్ళాలని, అంటే అప్పుడు ఆయన పౌలు గారు జీవించిన కాలంలోని రోమా పట్టణము, రోమా సామ్రాజ్యము వారి పరిపాలిస్తుంది. రోమీయులు, గ్రీకుల తర్వాత రోమీయులు వాళ్ళు రూల్ చేస్తున్నారు. అటువంటి సమయంలోని ఈ రోమా పట్టణం అనేది చాలా కీలకమైన పట్టణం. అప్పటి వరకు రూల్ చేసిన, పరిపాలించిన గ్రీకులు వారు అనేకమైన దేవతలు ఉన్నారనమాట. అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా దేవుని సంఘాన్ని స్థాపించాలని, అన్యజనులకు లేదంటే బహుదేవత ఆరాధికులు ఆ పట్టణంలోనే ఏంటంటే 1 కాదు 2 కాదు కానీ మొత్తం పట్టణం నిండా అనేక మంది దేవతలు ఆరాధించే పట్టణంగా ఉంది. కాబట్టి ఆయన ఏంటంటే అక్కడ కూడా సువార్త చేయాలని చెప్పి ఆయన అనుకున్నప్పుడు, అయినప్పటికీ అక్కడ సంఘం ఎట్లాగా ఏర్పడిందంటే చూడండి, అపోస్తుల కార్యము మనం ముందుకు వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో ఉంటుంది. మరి స్థాపించింది ఎవరో ఒకరు స్థాపించాలి. చూడండి, కొలసీ సంఘాన్ని ఎవరు స్థాపించారంటే పౌలు గారు స్థాపించలేదు, దాన్ని ఎఫెఫ్రా స్థాపించాడు. ఆయన శిష్యుడు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి ఆయన స్థాపించాడు ఉంటుంది. అట్లాగే చూడండి 9 నుంచి చదువుతాను, 1వ అధ్యాయము 9 నుంచి చదువుతాను. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెస్పోతీనియా, యూదియా, కపదోకియా, పొందు, అసియా, ఫ్రుగియా, పుంపులియా, ఐగుప్తను దేశంలో అందలి వారు, కురేను దగ్గర లిబియా ప్రాంతం వారు, కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు, యూదా మత ప్రవిష్టులు, ఇట్లాగా వీళ్ళందరూ కూడా ఆ పెందెకోస్తు దినాన వచ్చినప్పుడు, పెందెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు. ఆ తర్వాత ఏమవుతుందంటే పౌలు గారు ప్రసంగాన్ని విని 3000 మంది ఎట్లాగా దేవుని సంఘానికి చేర్చబడ్డారు. అటువంటి అద్భుతాలన్నీ ఎక్కడి నుంచి అన్నా ఎవరు చూశారంటే అనేక మంది చూశారు. ఇక్కడ చూసారా ఎంతమంది పేర్లు ఉన్నాయో, వాళ్ళందరూ ఉన్నారు. వారితో పాటు ఎవరున్నారు? రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, అంటే రోమా దేశం నుంచి అక్కడికి వచ్చిన వారు ఉన్నారు. వారు వెళ్ళి అక్కడ అంటే సువార్తను ప్రకటించి, వారిలో కొంతమంది అటు వెళ్ళి రోమా పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి అక్కడ కొంచెం గుంపుగా సంఘంగా ఏర్పడి అక్కడ దేవుని సంఘంగా ఏర్పడిన వారు ఆరాధిస్తున్నారు. అక్కడికి సంఘాన్ని ఏర్పాటు చేసి ఉన్నారని ఎవరికి? పౌలు గారికి తెలిసి ఉన్నదన్నమాట. ఇట్లాగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారంట, ఈ పత్రికను ఎవరితో రాయించారంట? ఇప్పుడు పౌలు గారు రాయలేదు. చూడండి, ఇర్మియా గ్రంథము ఎవరు రాశారంట? ఇర్మియానే రాసింది ఆయనే, కానీ రాయించింది మాత్రం ఆయన కాదు. బారూక్ అనే లిక్విడ్ అంటే కదా, లెటర్ రైటింగ్ పక్కన ఒకళ్ళు రాస్తుంటే రైట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాగా వారు రాసేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఇప్పుడు పేతురు గారికి భాష రాదు, ఎట్లాగా అంటే ఎవరో హెల్ప్ చేసి రాశారు. అట్లాగా ఎట్లాగంటే వారు రాయించుకునేవారు అన్నమాట. భాష రాలేనప్పుడు లేదంటే వేరే పరిస్థితుల ద్వారా ఏంటంటే చెరలో ఉన్నప్పుడు కొంతమంది పౌలు పత్రికలు రాసినప్పుడు వారు రాయించుకునేవారు. ఇప్పుడు రాసింది పౌలే, కానీ రాసింది లిక్కులు ఎవరైతే మధ్యలో ఉంటారో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంటర్ప్రిట్ చేసి లిఖితపూర్వకంగా రాయించింది మాత్రం వేరెక్క వాళ్ళు కదా. అట్లాగా ఈ పత్రికను రాయించింది వేరు. ఇప్పుడు రాయించిన పత్రికను ఎవరన్నా వెళ్ళి ఆ దేశానికి పంపించాలి, అవునమ్మా. ఇప్పుడు రాసేసాం, పత్రిక వచ్చేసింది. ఇప్పుడులో మనకున్న చూడండి, వీడియో కాల్ చేస్తే ఎంత దూరం ఉన్న ప్రపంచంలో ఏ మూలన్నా వాళ్ళకి ఇట్నే ఒక్క నిమిషంలోనే 1 ఫోన్ టచ్లోనే వారితో మనం మాట్లాడగలం. ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో అట్లా కాదు. మనము ఎప్పుడన్నా బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఏంటో ఆలోచించాలంట, ఇప్పుడు ఇక్కడ ఉండి ఈ పరిస్థితిలో ఉండి ఎవరికైతే ఒరిజినల్గా ముందుగా ఫస్ట్ ఎవరికి రాశారో, ఈ పత్రిక ఎవరికి రాశారో, ఏ పరిస్థితిలో రాశారో, ఏ సంస్కృతిలో రాశారో అక్కడికి వెళ్ళి మనం ఆలోచిస్తే అప్పుడు ఇంకా క్లారిటీగా మనకు బైబిల్ గ్రంథం అర్థమవుతుంది. ఆ పరిస్థితులు ఏంటంటే సర్కారు వారికి తప్పితే మళ్ళీ
ఇంకా రవాణా ట్రాన్స్పోర్టేషన్ పోస్టల్ది అది ఉండేది కాదు. అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్లో, రోమా రాజ్యంలో లేదంటే ఆ గవర్నమెంట్లో పనిచేసిన వారి ఆఫీషియల్స్ తప్పితే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అది మిగతా వారికి అందుబాటులో ఉండేది కాదు. ఆ పోస్టల్ తపాలా అంటే ఉంటారు కదమ్మా, ఆ అందుబాటు ఆ సర్వీసెస్ మిగతా లోకల్ పీపుల్కి ప్రజలకి అందుబాటులో ఉండేది కాదు. కాబట్టి ఎట్లాగంటే వారు మనుషులు, నమ్మకస్తులైన మనుషుల్ని ఏర్పాటు చేసుకొని యూజింగ్ దట్ మీన్స్ అట్లాగా వారి మనుషుల్ని ఏర్పాటు చేసుకొని దూర ప్రాంతాలకి వారు ఏదైనా ఇప్పుడు ఒక ఫోన్ కాల్, ఒక మెయిల్ ద్వారా వెంటనే సమాచారాలు వెళ్ళిపోయేవి కాదు. కానీ అట్లాగా ఆ మనిషి అక్కడ కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి వీళ్ళ తరపున రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్త్రీ కొరకు మనం చదివాం కదా. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరంట? ఇప్పుడు ఈ రోమా పత్రికను అందించింది రోమా దేశానికి వెళ్ళి. అమ్మ ఈవిడ ఎక్కడి నుంచి వెళ్ళింది? కెంక్రియా. ఎక్కడ ఆమె ఊరు ఏంటంటే కెంక్రియా అనే ఊరు. ఈ కెంక్రియా అనే స్థలము ఎక్కడుందంట 12 కిలోమీటర్ల దూరం. ఎక్కడి నుంచి? కొరింథీలో కదమ్మా. అక్కడి నుంచి రోమాపట్నం చాలా దూరం. ఎట్లా ప్రయాణం చేయాలంటే ఒక స్త్రీ కదమ్మా, ఒక స్త్రీ ఈ రోజుల్లో ఇప్పుడు కెంక్రియా అనేది రేవుపట్నం, ఒక పోర్ట్ సిటీ. విశాఖపట్నం అంటే చూడండి ఒక పోర్ట్ సిటీ. వాళ్ళకి ట్రావెలింగ్ ఏంటంటే యూజువల్గా బోట్స్ ద్వారా, సముద్రాల ద్వారా ప్రయాణం చేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళవలసిన దినాలన్నమాట. అంటే ఇప్పుడు పౌలు రాసిన పత్రికల్లోని ఫిలోమోన్ పత్రిక చూడండి. ఫిలోమోను పత్రికను ఎవరి ద్వారా పంపించాడంట? ఒనేసిమోన్ తీసుకెళ్ళి ఫిలోమోన్ పత్రికను ఇచ్చాడు. ఎఫెసీలు రాసిన పత్రిక లేదంటే ఇంకొక కొలసీ పత్రిక దాన్ని ఏంటంటే తికుకు తీసుకెళ్ళి ఇచ్చాడు. దాని తర్వాత ఇంకొక కొలసీ రాసిన ఫిలిపియన్ పత్రికని ఎఫ్రతా అని తీసుకెళ్ళి ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఈ 4 పత్రికలు ఒక మగవాళ్ళు, పురుషులు తీసుకెళ్ళి ఇచ్చారు. ఈ 4 పత్రికల్లోని మగవాళ్ళని ఏర్పరచుకున్నాడు కదా. అంత పెద్ద అపోస్తుడైన పౌలు ఈ 4 పత్రికల్ని అక్కడక్కడ దగ్గర ఉన్న ప్రదేశాల్లో, కొరింథీలో దగ్గరలో ఉన్న ప్రదేశాలకి ఒక పురుషుల్ని ఏర్పాటు చేసుకొని రోమా పట్టణానికి, అత్యంత కీలకమైన పట్టణానికి, ఆ దినాల్లోని రోమా పట్టణాన్ని ఏంటంటే చాలా ఫేమస్ సిటీ సెంటర్ కదా. అక్కడ ఏంటంటే ఈ పత్రిక మనం చూసుకున్నట్లయితే బైబిల్ స్కాలర్స్ ఏంటంటారంటే ఈ రోమా పత్రిక ఇట్స్ థియోలాజికల్ మాస్టర్ పీస్, అంటే ఆధ్యాత్మికమైన ఒక కళాఖండం. ఆయన రాసిన ఇప్పుడు చూడండి 14 పత్రికల్లోని ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కదా, అత్యంత కీలకమైన అనేకమైన సిద్ధాంతాలు, రక్షణ సిద్ధాంతం కానీ లేదంటే వేరే సిద్ధాంతాలన్నిటినీ, జస్టిఫికేషన్ డాక్ట్రిన్, మిగతా సిద్ధాంతాలన్నిటినీ కూడా ఎవ్వరూ చెప్పలేనంతగా మిగతా పత్రికలు అన్నీ చదవండి. ఈ రోమా పత్రిక అర్థం చేసుకోవాలంటే కొంచెం పరిశుద్ధాత్మని జ్ఞానము, సహాయము మనకు కావాలి, అది అర్థమవుతుంది. అటువంటి సిద్ధాంతాన్ని అన్నిటినీ కూడా క్రైస్తవ సంఘానికి అందించలేకపోతే ఆ దినాన ఏర్పాటు చేసుకున్న ఆ ఫీబే, షీ డజంట్ డూ హర్ వర్క్ ప్రాపర్లీ కదా. ఎంతైతే దైవజనుడు నమ్మాడో దాన్ని సరైన రీతిలోని నమ్మకంగా కదా తెగించి ధైర్యంగా వెళ్ళి దానికి ఆ పట్టణానికి, ఆ సంఘస్థులకి ఉండకపోతే ఎంత లోటు ఈ దినాన క్రైస్తవ సమాజానికి ఉంటుంటుంది కదమ్మా. అటువంటి బరువైన బాధ్యతను ఏం చేశారంటే పౌలు గారు ఒక స్త్రీని, అనేక మంది ఆయన పత్రికలు పంపించడానికి పురుషులను ఏర్పాటు చేసుకున్నారు, ఆయనతో పరిచర్యలో ఉన్నవారిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ దీన్ని మాత్రం ఈ రోమా ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ వాజ్ గివెన్ టు అ ఉమెన్, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇదేనా ఎందుకు ఇంత చెప్పాను, ఇంత స్టోరీ ఎందుకు, ఇంత జరిగింది ఎందుకు చెప్పానంటే ఏంటంటే స్త్రీ ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్. ఏంటి మొదటగా ఈ ప్రశంసల జాబితా మొదలైంది ఒక స్త్రీ ద్వారా. అంత దూరదేశంలో ఒక సముద్రాలు దాటి వెళ్ళి అక్కడ నమ్మకంగా ఇచ్చింది. కాబట్టి ఈ దినాన మనము రోమా పత్రికను మన బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలతో పాటు మనము చదువుతున్నాం అనమాట. అటు రీతిగా స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు చూడండి కెంక్రియా అనే ఆవిడ, ఈ స్త్రీ ఏంటంట, ఆమె పేరుకు అర్థము ఏం చెప్తూ ఉంటారంటే ఆమెకు అన్య స్త్రీ
కదా. ఆమె పేరుకి అర్థం ఏంటంటే ప్రకాశమైనది అని ఉంటుంది. అంటే మూన్ గాడ్, ఒక చంద్రుని పేరు. ఇప్పుడు నేను చెప్పాను కదా, గ్రీకు దేవతలను ఆరాధిస్తారు, ఆ దేవతల పేర్లే వారు పెట్టుకుంటారు. ఆమెకు అన్యురాలని చెప్పి మనము చూసుకోవచ్చు. ఆమె అన్యురాలైనప్పటికీ కూడా దేవుని పరిచర్యలో ఇప్పుడు ఎట్లాగంటే పౌలు గారు 2వ మిషనరీ యాత్ర చేస్తున్నప్పుడు చూడండి, అపోస్తుల కార్యము 18:18 ఉంటుంది. ఆయన 2వ సువార్త దండయాత్ర చేస్తున్నప్పుడు చెప్పండి అక్క. ఆయన మిషనరీ యాత్ర చేస్తున్నప్పుడు ఏ ప్రాంతం గుండా వెళ్ళారంట? కేంక్రియా అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏ పని మీద వెళ్ళినప్పటికీ తల వెంట్రుకలు ఆయన మొక్కు చేయించుకోవడానికి వెళ్ళారు. దీని విషయం ఇది నేను తర్వాత మాట్లాడతాను. మొక్కు చెల్లించినప్పుడు తల వెంట్రుకలు అనేది కాదు, కానీ అది మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అది అర్థమవుతుంది. కేంక్రియాలోని ఆయన ఒక పని మీద వెళ్ళారు. పని మీద వెళ్తున్నప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఆ పని ముగించుకొని వచ్చేవారు కాదు. కానీ ఏంటంటే సువార్త భారము నా మీద మోపబడి ఉన్నది అని పౌలు గారు అన్నట్లు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేసేవారంట? దేవుని కార్యములు, దేవుని సువార్తను ప్రకటించేవారు అనమాట. ఆ ప్రకటించిన తర్వాత అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన స్థాపించిన సంఘమే ఈ కేంక్రియా అనే సంఘం. ఇప్పుడు ఈ ఫీబేన్ అనే ఆవిడ ఏంటంటే ఈమె ఏం చేసిందంటే ఆ సంఘంలో నుంచి కొరింథు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరం. అంటే ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడంటే ఆయన ద్వారా స్థాపించబడిన సంఘస్థురాలు ఏం చేస్తుంది, దగ్గర కాబట్టి ఇంచుమించుగా ఆయన దగ్గరికి వెళ్తూ వస్తున్నప్పుడు ఆమె ద్వారా కదా, దైవజనుడి ద్వారా, పౌలు ద్వారా, అపోస్తులైన పౌలు ద్వారా మంచి సాక్ష్యము సంపాదించిన స్త్రీ కాబట్టి ఏం చేశారంటే ఆ బాధ్యతను ఆమెకు అప్పగించి రోమా పత్రికను ఆయనకి ఇచ్చి పంపించడం ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ సంఘానికి పంపిస్తున్నప్పుడు ఏం చేశారంట? కొన్ని మాటలు చెప్తున్నారు. పౌలు గారు ఈ స్త్రీ కొరకు కొన్ని మాటలు చెప్తున్నారు. ఆ దినాల్లో ఏంటంటే ఎవరైనా వస్తున్నప్పుడు ఒక సంఘం రిసీవ్ చేసుకోవడానికి, ఒక అన్యురాల్ని కానీ అన్యుని రిసీవ్ చేసుకోవడానికి అంత త్వరగా నమ్మేవారు కాదు. ఎందుకంటే ఆ దినాల్లోని ప్రాసిక్యూషన్ ఉండేది కదా. దేవుణ్ణి ఇక్కడి నుంచి వచ్చాము, ఇంకా వేరే ఏంటంటే ఎవరి నుంచి పంపిస్తున్నారని చెప్పి వేరొక మాట కూడా తెలియదు. వాళ్ళ పత్రికను తీసుకొని దాన్ని చదవాల్సి ఉంది. వేరే ఎవిడెన్సెస్ అయితే ఏమీ ఉండవు. వాటిని ఆ సంఘం వారు అంత ఈజీగా రిసీవ్ చేసుకునే కాదు. ఎందుకంటే హింస ఉంటుంది, లేదంటే వారిని చంపడం అయితే ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళి ఎవరైతే తీసుకొని వెళ్తున్నారో వారు ఇచ్చిన తర్వాత వారు ఇంచుమించుగా ఏం చేసేవారంటే, చదువు వచ్చిన వారైతే వారు నించొని ఆ సంఘం ఎదుటిగా ఆ పత్రికను అంతటిని ఇప్పుడు మనమైతే అర్జాల కింద చేసుకున్నాం, మరి అప్పుడులో ఆ చుట్ట ఎట్టా ఉండేదో మనకు తెలియదు, కానీ దాన్ని అంతా వారి ముందు చదివి వినిపించే వారుగా ఉండాలి. ఇప్పుడు ఇదంతా చదివించి వినిపించే వారుగా ఉండాలంటే అది వారికి ఏంటంటే మొత్తం ఏంటంటే దాని సారాంశాన్ని కదా. పౌలు మొదటగా ఇంటర్ప్రిటేషన్ చేసింది ఎవరు అని అంటే నీవు నేను బైబిల్ స్కాలర్స్, తర్వాత బోల్డ్ మంది తర్జుమాలు వచ్చాయి, బోల్డ్ మంది దీని మీద తీసేసి రాశారు చాలామంది. కానీ మొదటిగా దాన్ని సంపూర్ణంగా కదా ఆ దైవజనుని మనసు ఎట్లాగుందో, ఆ సంఘంకి ఎట్లాగా ఆశపడి ఉన్నాడు, ఏంటి తన మనసే ఉన్నదో ఆమెకే తెలుస్తుంది ఫస్ట్ కదా. ఆమె అదంతా ఏంటంటే అది చదివిన తర్వాత ఇంచుమించుగా వారికి చెప్పాలి. వారికి కొన్ని ప్రశ్నలు వస్తాయి కదా. ఆ పూర్తి అర్థాన్ని చెప్పడానికి వారికి కనీసం విపులంగా సేవకుడి కన్నా కొంచెం చెప్పడానికి ఆమెకి ఏంటంటే వారు ఆ వేసిన ప్రశ్నలకు ఆ సమాధానాలు చెప్పడానికి, లేదంటే అనుమానాలు తీర్చడానికి ఏంటంటే వారు నమ్మడానికి ఏం చేస్తున్నారంట, ఇదిగో ఏం చేస్తారంటే పౌలు గారు తనకు ఒక సిఫార్సు ఇస్తున్నారు, ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ హౌ యూ కెన్ ట్రస్ట్ దట్ ఉమెన్ ఐఎమ్ సెండింగ్ యూ. అంటే నేను ఎవరినైతే పంపిస్తున్నానో షీఈస్ ట్రస్ట్ వర్ది, అంటే మీరు నమ్మకస్తురాలు కదా. ఆమె నమ్మకస్తురాలు కాబట్టి ఆమె ఎళ్ళ సాక్ష్యం ఉంది కాబట్టి అటువంటి సాక్ష్యము దైవజనుని ముందు పొందుకుంది కాబట్టి రూఢిగా చెప్తున్నారు, మీరు భయపడిన అవసరం లేదు, నా యొద్ద నుంచి నేను పంపించాను. ఏం చేస్తున్నారంట, మీరు ఆమెను నమ్మచ్చు. కాబట్టి అవి నమ్మడానికి, ఆ లేఖనాలని నమ్మడానికి, మీకు విపులంగా వివరించడానికి, దాని సారాంశం, దాని అర్థము మీకు సంపూర్ణంగా ఎంత వీలైతే అంత చెప్పడానికి ఈమె నా యొద్ద నుంచి పంపబడింది, యూ నో నీడ్ టు వరీ అని చెప్పి ఆయన ఇస్తున్నారు. ఆమె ఏంటంటే కేంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలని, ఫీబే అను మన సహోదరిని అని చెప్తున్నారు. అంటే సంఘ పరిచారకులు ఆమెకున్న కొన్ని మాటల కోసం చెప్తున్నారు. అంటే చాలాసార్లు సంఘంలోనే ఏంటంటే సంఘంలో చలాయించడానికి, పెత్తనం చేయడానికి, కొంచెం గసిరి చేయడానికి అందరూ ఇష్టపడతారు. కానీ ఆమెకి ఇచ్చిన మంచి సాక్ష్యం ఏంటంటే ఆమె సంఘంలో ఒక పరిచారకులు. అంటే ఇది ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే షీఈ్ అ సర్వెంట్.
చాలా కష్టం కదా ఆ మాటని మనం వినడానికి. సంఘంలోని పరిచర్య చేయడానికి ఏంటంటే కష్టంగా ఉంటుంది. కానీ ఈమె ఏం పొందుకుందంట, సంఘ పరిచారకురాలని ఆయన దైవజన్య ఎదుట చెప్పి దాన్ని రోమా సంఘస్థలందరి ఎదుట ఆమె మొదటగా ఫస్ట్ ఏం చెప్తున్నారంటే షీఈ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, అంటే కేంక్రేలోని సంఘ పరిచారము చేసిన స్త్రీగా ఉంది. అంటే ఆమె బిరుదు ఏంటంటే నేను పంపిస్తున్నాను నా సహదాసుడు, లేదంటే ఇంకేమీ చెప్పడానికి దైవజనుడు ఇష్టపడలేదు. కానీ మొదటిగా ఆమె తన జీవితంలోని ఒక మనిషిని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏమొచ్చింది, ఆయన సాక్ష్యం ఏముందని అంటే ఆమె సంఘ పరిచారకురాలు కాబట్టి. తర్వాత ఫీబే అను మన సహోదరిని అంటే మీరు ఒకటి జ్ఞాపకం చేస్తున్నారు ఏంటంటే ఆమె నా రక్త సంబంధిక సహోదరి. అంటే ఒక తల్లి బిడ్డలు పుడితేనే సహోదరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం కాదు. కానీ మీలాగే సంఘంలో కదా, మనం సంఘంలో చేర్చబడి ఉన్నాం, సంఘంలోని ఒక కుటుంబమైన వారం కాబట్టి కదా నా పనిలో పాటు సమానమైన పని తను చేస్తుంది, మీరు చేస్తున్నారు కాబట్టి ఆమె కూడా మన సహోదరిని కదా. షీఈ్ వన్ అమంగ్ అస్ అని చెప్పి రక్త సంబంధి రాలు కాబోయినప్పటికీ షీఈ్ నాట్ బ్లడ్ రిలేటెడ్ బట్ వీఆర్ క్రైస్ట్ రిలేటెడ్, ద కాజ్ ఇస్ సేమ్ కదా. మనమందు క్రీస్తు దాసులము కదా, కుమార్తెలము. ఒక కుటుంబంలో వాళ్ళని ఎట్లా అంటారంట, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ అంటారు. అట్లాగే ఆమె కూడా మన సహోదరిని అని చెప్పారు. పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొనిడి కదా, పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకోండి. పరిశుద్ధులు అని అంటే ఎవరిని చేర్చుకుంటారంటే ఆమెని ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే ఆమె కూడా పరిశుద్ధురాలు కాబట్టి మీరు పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకునండి. చూడండి, యేసయ్య ఒక పరిసైడ్ ఇంటికి, సీమోన్ పరిసైడ్ ఇంటికి వెళ్తున్నప్పుడు కదా, ఒక స్త్రీ వచ్చి, పాపాత్మురాలైన స్త్రీ వచ్చి తన కన్నీళ్ళతోనేమంటే తల వెంట్రుకలతో కాలు తుడుస్తుంది, విలువైన అత్తరు బిడ్డి చేసి అంటే అవన్నీ చేస్తున్నప్పుడు అంటే ఆయన ప్రవక్త కదా, వెనకాల మిగతా ఉన్నవారా ఏం అనుకుంటారు, ఈయన ప్రవక్త కదా, ఎందుకు ఈ పాపాత్మల స్త్రీ ముట్టడానికి అవకాశం ఇచ్చారు అని చెప్తున్నప్పుడు, నీవు నన్ను వచ్చినది మొదలుకొని నా కాలు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, నా కాలు ముద్దు పెట్టుకోలేదు అని చెప్తున్నా. అంటే ఆతిథ్యం ఇవ్వడానికి ఆ దినాల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు అవన్నీ ఏమీ చేయలేదు, ఆతిథ్యం చేయలేదు ఆ దినాల్లో. కానీ ఏంటంటే పరిశుద్ధులకు తగినట్టుగా, అంటే పరిశుద్ధులకి ఇప్పుడు ఎనీథింగ్ షీ నీడెడ్ కదా, ఆమెకు తగినట్టుగా మీరు ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా ఆమెకు చేయాలి. ఎందుకంటే ఒక కొత్త దేశము, కొత్త పట్టణము, ఒక స్త్రీ కాబట్టి మీరు ఆమెను చేర్చుకోవాలి. ఒక అతిథిగా స్వీకరించకుండా ఆమె ఒక పరిశుద్ధరాలుగా, మనలో ఒక మనిషిగా, మీరు మన సంఘం కుటుంబస్తురాలుగా, కుటుంబీకురాలుగా, మన సహోదరిగా ఆమెను ప్రేమతో మీరు స్వీకరించి ఏం చేయాలంటే ఆమెకు మీ వలన కదా కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమె గురించి మీకు సిఫారసు చేస్తున్నాను కదా. తను మీరు చేయడమే కాదు, తనకు అవసరతలు చాలా ఉంటాయి. కొత్త దేశము, కొత్త పట్టణము, లేదంటే ఒకళ్ళ ఇంట్లో ఉండాలి, లేదంటే ఇంకేమైనా అవసరం ఉండదు. వచ్చిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఉండాలి, బస చేయాలి, తనకు అవసరతలు ఉంటాయి. అవన్నిటితో పాటు ఒకవేళ ఇంకా తనకు ఏమైనా అవసరతలు ఉంటే చూడండి, ఆమె మీ వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఒక సహాయం కావాలని తాను అడిగినప్పటికీ కూడా ఆమె పక్షమున కూడా ఏం చేస్తున్నారంట, సిఫార్సు చేస్తున్నారు. రికమెండేషన్ లెటర్ ఆయన ముందుగా చేసి చెప్తున్నారంట. ఆమె అనేకులకును నాకును ఎందుకంట సహాయకురాలే ఉంది అంట. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు తను అనేక మందికి సంఘంలో ఉన్న బిడ్డలకే సహాయకురాలైతే కాదు, కానీ అనేక మందికి సహాయకురాలే ఉంది. ఈమె కొరకు ఇక్కడైతే రాయబడలేదు, కానీ ఆమెకు ధనవంతురాలని, ఆమె యొక్క వ్యాపారస్తురాలని, ఆయన ధనమును పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు ఏం చేసిందంట, ఆ ధనమును ఆ పరిచర్య నిమిత్తము తనము పెట్టుబడిగా పెట్టింది, వెచ్చించింది. ఆ పరిచర్యలో ప్రయాసపడటానికి ఆమె ఇచ్చిందగా ఉంది. ఆ సంఘ పరిచారకురాలు అంటే అనేక సంఘంలో చాలామంది ఏమనుకుంటామంటే సంఘంలోకి వచ్చేస్తాం, వెళ్ళిపోతున్నాము అని అనుకుని వెళ్ళిపోతాం, ఇంకే బాధ్యత లేదు. సంఘం కూడా
ఏంటంటే ఒక కుటుంబం వంటి సంఘానికి బాధ్యతలు. కుటుంబంలో అందరం కలిస్తేనే ఒక తాటి మీద ఎట్లాగ వెళ్తుందో అట్లా సంఘంలో కూడా ఏంటంటే చాలా బాధలు ఉంటాయి. చాలామందికి చాలా ఆ పట్టింపే ఉండదు, లేదంటే ఆ ఆలోచనే ఉండదు, ఆ భారమే ఉండదు కదా. వచ్చామా, వెళ్ళిపోయామా, విన్నాం కదా. కొంచెం కష్టమైన మాటలైనప్పటికీ కూడా ఏ విధం చేతనైనా నూతన సంవత్సరంలో నూతనత్వం మన జీవితాల్లో రావాలంటే మంచి స్నేహితుడు ఏం చేస్తాడంట, గాయాల్ని ప్రేమించే స్నేహితుడు గాయాల్ని చేస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను కాబట్టి ఏ విధం చేతనైనాను మన దైవాశీషులు ఈ సంవత్సరం పోనివ్వకూడదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను అసలు ఈ మాటలు ఈరోజు ఇది అని అనుకోలేదు, కానీ దేవుని ప్రేరేపణ ద్వారా చెప్పాల్సి వస్తుంది. మీకు గాయమైనప్పటికీ కష్టమైనప్పటికీ కూడా మన దైవాశీషులు మనం అందరం పొందుకొని వెళ్ళాలి. కాబట్టి కొన్ని మాటలు కష్టమైనప్పటికీ కూడా విందాం. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. కాబట్టి వచ్చి వెళ్ళిపోయిన వారమే అని ఎప్పుడు కదా, వచ్చామా వెళ్ళిపోయామా కంగారుగా దిగిపోతూ ఉంటాం కదా. సంఘంలో చాలా బాధ్యతలు ఉంటాయి కదా. ఆ దినాల్లోని ఎట్లా అంటే దిక్కులేని వారికి అటువంటి అన్ని స్థాయిల వారు ఉంటారు, అందరూ గొప్పవారే ఉంటారు కదా. దిక్కులేని వారిని ఆదరించే స్త్రీగా ఉంది, పేదవారిని అనుకుంది, సందేహపడిన వారికి చేయూతనిచ్చే స్త్రీగా తను ఉంది. ఏంటంటే చాలామందికి నూతనంగా సంఘంలోకి వచ్చిన వారు ఉంటారు, అప్పుడే బాప్తిజం తీసుకున్న వారు ఉంటూనే ఉంటారు. వారందరికీ ఏంటంటే వారిని ధైర్యపరచడానికి, వారు పడిపోతారో లేదా అని వారి కొరకు మన సంఘంలో మొన్న ఈస్టర్ దినాన 2 యవనస్తులు ఏమా బాప్తిజం తీసుకున్న దేవుని సంఘంలో చేర్చబడి ప్రార్థన చేస్తున్నామా, యవన కాలంలో వారు తీసుకున్న తీర్మానంలో పడిపోకుండా. ఎప్పుడన్నా మన ఫ్యామిలీ ప్రేయర్స్లోని నాకైతే చెప్పనవసరం లేదు, మనకి మన దేవుడికే మనం ప్రార్థన చేస్తున్నామమ్మా. సంఘ బాధ్యతలు అంటే మన కుటుంబాల కొరకే కాదు కదా, సంఘం కూడా కుటుంబమే. కాబట్టి ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నామా వారి కొరకు, లేదంటే సంఘ అవసరతలు చాలా ఉన్నాయి, ఆ అవసరతలు ఎరిగి మన కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నావా. లేదంటే అనేక మంది సువార్త లేనివారు అనేక మంది ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, కష్టాలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు. చాలామంది సంఘానికి వస్తూనే ఉంటారు ఒక పలకరింపు. కానీ చాలామంది ఏంటంటే అందరూ మనలాగే, వాళ్ళు ఎవరైనా పలకరిస్తే మాట్లాడదాం అని అనుకుంటారు, లేదంటే పలకరించకుండా ఎవరు మన దగ్గరికి వచ్చి మన కష్టాలు మన ఇంట్లో విషయాలు అందరూ చెప్పరు. ఎందుకు చెప్తారు? చెప్పరు. ఎవరమ్మా ఎట్లాగుందా, ఎలాగుంది, మన ఈ కష్టం చెప్పారు కదా బాగానే ఉన్నారని వారిని తడితే చెప్తే నమ్మరు. వారు కన్నీటితో వాళ్ళు లోతునున్నది మనం ఆప్యాయతతో ప్రేమతో క్రీస్తు ప్రేమతో వారిని తట్టడితే వారు చెప్పరమ్మా. ఇప్పుడు ప్రతిదీ కాపరికి వచ్చి చెప్పలేరు, ప్రతిదీ నాయకులు నడిపించే వారికే చెప్పలేరు కదా. మనం కూడా బాధ్యతే ఉన్నాం, వారి కొరకు ప్రార్థిస్తాం, లేదంటే వారిని కనుక్కున్నామండి. మనం వచ్చిందే హడావిడి, మళ్ళీ చెప్పులు వేసుకొని కిందకి వెళ్ళిపోతున్నప్పుడు హడావిడిగా వెళ్ళిపోతూనే ఉంటాం. మీరు తప్పుగా భావించద్దు, కానీ ఏంటంటే ఎప్పుడన్నా కొత్తగా వచ్చిన వారిని అమ్మ వస్తున్నారా మీరు రండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నామంటే కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, మన సంఘంలోని మన కుటుంబంలో ఎవరికైనా కష్టంలో ఉన్నామంటే వారిని పలకరించకుండా వాళ్ళని విష్ చేయకుండా వెళ్ళిపోతామా, ప్రార్థన చేయకుండా అట్లా వెళ్ళం. ఎందుకంటే అది మన సొంత రక్తం అని అనుకుంటాం కదా. మనం క్రీస్తు శరీరం అనగానే ఎక్కడ ఏ జాతి లేదు, భేదము లేదు, ఏ కులం వారైనా యేసు రక్తంలో మనం కడగబడి ఒక తాటి కిందికి, ఒక సంఘం కిందికి, ఒక కాపరి కిందికి మనం వచ్చి దీన్ని ఏమంటారమ్మా ఏక శరీరం అని అంటూ ఉంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ మాట చూద్దాము. చూడండి 27వ మాట, మొదటి కొరింథీ 12:27. చాలక్క అంటే ఇక్కడ క్రీస్తు శరీరం కొరకు మాట్లాడుతూ సంఘం క్షేమాభివృద్ధి నిమిత్తము సంఘం బలపడాలంటే ఏంటంట
దేవుడు ఏం చేస్తాడంటే కొందరు అపోస్తులుగా, కొందరు నాయకులుగా, కొంచెం ప్రవచనాలు వెలిగించేవారు, కొంచెం నడిపించేవారుగా కదా, అన్ని పనులు అందరూ చేయడానికి దేవుడు వాడుకుని ఉన్నారు కదా. అందరూ నాయకులు అయిపోతే, అందరూ బోధకులు అయిపోతే మిగతా పనులన్నీ ఇప్పుడు మనం వచ్చి ఇట్లా కూర్చుని వెళ్ళిపోతున్నాం. అమ్మ దీన్ని వేయడానికి ఎంత ప్రయాసం ఉంటుంటుంది, ఎవరు వేశారు, ఎవరు తీస్తున్నారు, స్నాక్స్ ఎట్లా వస్తున్నాయి, నేను ఇక్కడ మనకి సంబంధించి మాట్లాడుతూ స్నాక్స్ ఎట్లా వస్తున్నాయి, తర్వాత మళ్ళీ ఎవరు వెనక్కి పెడుతున్నారు, అదంతా ఎట్లా జరిగిపోతుందంట. మనం వచ్చి వెళ్ళి నేను ఒక్కదాన్ని లేదా డెబోరా సిస్టర్ వచ్చి ఇక్కడ నించొని చెప్పేస్తే కాదు, ఇదంతా దాని బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఇంకొకటి ఉన్నారు, కింద ప్రయాసపడిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అదంతా వాళ్ళు కలిసి చేస్తేనే కదా అప్పుడే అవుతుంది కదా. దేవునికి ఎవరు కావాలంటే రాజులు కావాలి, యాజకులు కావాలి, లేవీలు కావాలి, సామాన్యులు కావాలి, అందరూ కలిసి పని చేస్తేనే దేవుని సంఘము నడిపింపబడుతుందంట. చూడండి, అందరూ అపోస్తులు, అందరూ ప్రవక్తలు అయిపోతే, బోధకులు అయిపోతే, అందరూ అద్భుతాలు చేయవారు, కృపావరం కలవారైతే మిగతా పనులు ఎట్లా ఉంచండి. అట్లాగే ఆ పక్కన 12వ మాట చూడండి, అదే అధ్యాయము 12:12లో ఎలాగూ శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయములు కలిగి ఉన్నావు. ఒక శరీరానికి ఎన్ని ఉంటాయమ్మా ఆర్గన్స్, చేతులు, కాళ్ళు అన్నీ ఉంటాయి, చాలా ఆర్గన్స్ అవన్నీ ఉంటానే ఉంటాయి. ఎట్లా ఉన్నాయో శరీరం యొక్కలన్నీ అనేకములై ఉన్నాయి. శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయి, చాలా ఉన్నాయంట, సో మెనీ ఆర్గన్స్ ఉంటాయి. అవంతా కలిపితేనే ఒక శరీరమైంది. ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. యాలి అనగా యూదులమైనను గ్రీసు దేశస్థులైన దాసులమైన స్వతంత్రులైన మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందుతాం. ఇప్పుడు మనం ఏంటంటే ముందు మనం అధికారులమేమో, చాలామంది ఏంటంటే మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు, కొంతమంది అనేక స్థాయిల్లో, కొంతమంది చదువుకున్న వారు ఉంటారు, చదువులేని వారు, పేదవారు ఉంటారు, గొప్పవారు ఉంటారు, అనేక స్థాయిలో ఉన్నవారు. ఎడ్యుకేషన్ ఏదైనా, స్టేటస్ ఏదైనప్పటికీ కదా, యూదులు గ్రీసస్తులు అనేక దేశంలో అయినప్పటికీ కూడా అటువంటి బ్యారియర్స్ ఏమీ లేకుండా క్రీస్తులో ఒక శరీరంగా దేవుడు ఏం చేస్తున్నారు. ఓన్లీ థింగ్ వాట్ ఈస్ కామన్, సంఘంలో ఏది కామన్ అంటే దేవుడే, యేసు రక్తం ద్వారానే మనము సంఘంలో ఐక్యపరచబడి ఉన్నాం. కాబట్టి అదొక్కటే మనందరికీ కామన్. ఇంకా గ్రీసు దేశస్తులు, యూదులని వారు విభజనలు చేస్తున్నట్టు ఎట్లా కాదు, కానీ క్రీస్తు వల్లనే సంఘం ఏర్పడింది. కాబట్టి కామన్ ఏంటంటే మనందరము దేనివల్ల వన్నెస్ మనకంటే క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు ద్వారా మనము సంఘముగా, కుటుంబంగా ఐక్యపరచబడి. అవయవాలు ఎన్నో, నేను కన్ను అవ్వచ్చు, మీరు ముక్కు అవ్వచ్చు, మీరు చేతులు అవ్వచ్చు, మీరు గుండె అవ్వచ్చు, ఊపిరితిత్తులు అవ్వచ్చు, అయినప్పటికీ కూడా మనం అందరం ఏంటంటే ఒకటే శరీరం కదమ్మా, ఒకటే శరీరం. ఆ ఒక్క శరీరం అనేది ఇక్కడ చెప్తుంది. చూడండి 15 నుంచి చెప్తాను. నేను చెయ్యి కాను కనుక శరీరంలో దానను కానని పాదము చెప్పినంత మాత్రం నా శరీరంలోనిది కాకపోలేదు. అవునమ్మా, ఏంటంటే అక్కడ ఏమొచ్చింది, గొడవ వచ్చింది కదా. నేను చెయ్యి కాను శరీరంలో ఒక దాన్ని పాదము చెప్పినంత మాత్రాన, పాదము చేయితో గొడవ పెట్టుకుందంట. నీ శరీరంలో ఒక్కది కానీ కాదు, నీకన్నా నేనే ఇంపార్టెంట్, నేను నడిస్తేనే నువ్వు నడవగలవు అని చేయితో చెప్తే అది శరీరంలో ఒక భాగం కాకుండా పోదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలో దానిని కానని చెవి చెప్పినంత మాత్రాన కదా. చెవి నేను కన్ను కాదు కాబట్టి నేను శరీరంలో కాను, లేదంటే నేనే నీకన్నా ఇంపార్టెంట్, నేనే నా వల్లే సంఘానికి ప్రయోజనం ఉంది, నేను పనిచేస్తున్నాను కాబట్టి నా వల్ల ప్రయోజనము శరీరానికి అని అంటే అది అవ్వదు. శరీరం అంతయు కన్ను అయితే వినుటకి ఎక్కడ. ఇప్పుడు శరీరం అంతా కన్ను అయిపోయింది అనుకోండి, దేంతో వింటాం మనం? అవునమ్మా, చెప్పేదంతా బోధించేవారు అంటే తుడిచేవారు, పక్కన చెప్పులు ఎత్తేవారు, క్లీనింగ్ చేసేవారు, దాన్ని పాడేవారు ఎవరుంటారు? ఎవరు ఉండరు. అంతా ఒకలే చేసేసి నడిపించేది. బట్ ఇది సంఘం కాదు. కుటుంబం అట్లాగా వెళ్ళదు, సంఘం అట్లా వెళ్ళదు, దేశం అట్లా లేదు, ఏ వ్యవస్థ కూడా అట్లా లేదు. ఇది దైవికమైన వ్యవస్థ కాబట్టి సంఘము అస్సలే అట్లా వెళ్ళదు. చూడండి, అయితే దేవుడు అవయంలో ప్రతి దానికి తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాను కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం తెలియాలి మన ఇంపార్టెన్స్ ఏంట. మనం క్రీస్తు సంఘంలోకి ఎవ్రీ వన్ హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. నేను తక్కువ, నేను ఎక్కువ అని అనుకోవట్లేదు. దేవుడు ఎట్లా శరీరంలో మనం అమర్చాడంట. నువ్వు అనుకోవచ్చు, నేను స్త్రీనే కదా, నేను బలహీనతలే కదా, నేనేం పరిచర్య చేస్తాను, నా కుటుంబము, నా బాధ్యతలు, నా పరిస్థితులే, నా శ్రమలే ఎక్కువ ఉన్నాయి కాదు. దేవుని పరిచర్య, దేవుని సంఘంలో పరిచర్య అది ఏంటంటే అందరి బాధ్యత అంట. ఇప్పుడు అర్థమైందమ్మా, ఇది అందరి
బాధ్యత. చాలా అవసరతలు ఉంటాయి, ప్రార్థించడానికి అవసరతలు ఉంటాయి, ఇవ్వడానికి అవసరతలు ఉన్నాయి, లేదంటే పరిచర్య చేయడానికి, సువార్త ప్రకటించడానికి అది కూడా అవసరతే. అనేకమైన అవసరతలు ఉన్నప్పుడు మనం అవసరతలతో సంఘంతో పాటు కాపరితో పాటు మనం ఏకీభవించి మనం నడుస్తున్నామా? ఇప్పుడు ఎట్లాగైతే ఈ పత్రికనివ్వడానికి ఒక స్త్రీ జ్ఞాపకం వచ్చిందో దైవజండికి, అత్యంత ప్రాముఖ్యమైన ఆ 14 పత్రికల్లో ఒకటి ఎట్లాగా ఆ సంఘంలో గుర్తొచ్చినప్పుడు ఏదైనా పని నిమిత్తమో మనం కాపరికి గుర్తొస్తున్నామా, నడిపించే నాయకులు గుర్తొస్తున్నామా, ఇది వీళ్ళకి ఇస్తే మళ్ళీ వెనుతిరుగు లేకుండా అట్లా ఏ తప్పు లేకుండా ఇది జరిగిపోద్ది, ఇది వారికి ప్రార్థన చేయమని చెప్తే, లేదంటే పరిచర్య చేయమని, లేదంటే ఈ పని అప్పచెప్తే అట్లా అది మళ్ళీ నా దగ్గరకు రాదు, తిరిగి సంపూర్ణంగా అది జరిగిపోద్ది అని మన సామర్థ్యతను దేవుడు ఎట్లాగైతే దైవజండే జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుడు మనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, అవన్నీ ఒక్క అవయం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైన శరీరము ఒక్కటే. కనుక కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పకూడదంట. తల కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలుతో. అంతేకాని శరీరము ఈ యొక్క అవయములు ఏవియో మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములు. చూసారమ్మా, ఏవి బలహీనంగా కనబడుతున్నాయి? నేనేం చేస్తానులే, ముసలిదాన్ని, వయసు అయిపోయింది, లేదంటే పాడలేను, చదవలేను, ఇవేమి మనం ఏవైతే షాకులు చెప్తున్నామో అవన్నీ ఇంకా మనం ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా దేవుని అప్పచెప్పిన పరిచర్యలో మన పాల్భాగస్తులు అవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆటంకంగా అవన్నీ మనం చెప్తున్నామో, ఇక్కడ ఏంటంటే ఎవరు బలహీనలు అనుకుంటున్నారో కనబడునో అవి మరి అవశ్యములు. యు ఆర్ ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు చాలా తక్కువ వాడిని, ఐఎమ్ నాట్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. సంఘంలో నేను ఒకవేళ చేస్తున్నా అట్లాగానే అనుకోవచ్చు, లేదంటే మనం ఇంకొక విధంగా ఎట్లా అనుకుంటే ఎలాగనుకోవచ్చు, నా పరిచర్యని ఎవరు గుర్తిస్తున్నారు, నేను చేసిన దాన్ని ఎవరు లెక్క పెడుతున్నారు, నన్ను ఎవరు ప్రశంసిస్తున్నారు, నేను చేస్తే ఎంత చేయకపోతే ఎంత అని కదా అని అనుకొని అట్లాగానే అనుకోవచ్చు. లేదంటే నేను బలహీనురాల్ని, నేను చేతకందాన్ని, నేను చేయలేను. రెండు వైపుల్లో కూడా అది అట్లాగా చేయడానికి కాదు. రహస్యమందు చూచే దేవుడు ఏంటంట, చూసి మనకి బహుమానం ఇచ్చేది దేవుడు. నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వానికి వాని జీతము ఆయన దగ్గర ఉంది కదా. ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతుంటాం, పిల్లల్ని జీవితాలు కట్టడానికి, డబ్బు సంపాదించడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ చేయడానికి, అన్ని పిల్లల పక్షాన, కుటుంబం పక్షాన చాలా ప్రయాసపడుతుంటాం ప్రాణం ఉన్నంత వరకు. కానీ వాటన్నిటికీ అవన్నీ బహుశా వాటికి బహుమానం మనం పొందకపోయేమో, కానీ ప్రభు పరిచర్యలో మనం చేసిందంతా ఒక దిన నిత్యత్వంలోని మనం బహుమానం పొందటానికి అది నిలిచి ఉంటుంది. దేవుడు అటన్నిటికీ లెక్క చూపించినప్పుడు అవేటంట దేవుడు దానికి బలా నమ్మకమైన దాసురాలా అని చెప్పి మనని మెప్పు, ఘనత, మన జీతము, మన రివార్డ్ అన్నీ ఏం పొందుకుంటామా? దేవుని సన్నిధి నుంచి మనము పొందుకుంటాం. శరీరంలో ఏ అవయములు ఘనత లేవని తలంతున్నామో ఆ అవయములు మరీ ఎక్కువగా ఘనపరుచుచున్నాము. అయితే శరీరము ఇక్కడ అంతా చాలా ఉంది. ఏం చెప్తా అంటే ఏవైతే కనబడవో అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గుండె, ఊపిరితిత్తులు, లోపల ఉన్న భాగాలు బయటకు కనబడతాయమ్మా? కనబడదు. ఇప్పుడు నేను అలాగా కనబడిన కూడా నేను పని చేస్తే ఏంటి, పని చేయని ఒక సెకండ్ ఆగిపోతే ఏమవుద్దమ్మా? ప్రాణం ఇట్టేపోద్ది. ఎంత ప్రయాస, ఎంత బ్రతకాలి, ఇన్ని ప్లాన్స్, ఇన్ని మనము చేసుకున్నవన్నీ ఏమవుతాయి, నిమిషంలో అయిపోద్ది కదా. కనిపించట్లేదు అని బాధపడవసరం లేదు. చూస్తున్నవాడు దేవుడు, ఇచ్చేవాడు దేవుడు కదా. మనం అసలు ఏంటంటే మర్చిపోతున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అపవాది ఏం చేస్తుంటాడంటే సంఘానికి రావాలి ప్రయాసంతో, వంట ఇదే మనం గురిగా పెట్టుకుని ఏదో విధంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటాం కదా. ఆ తర్వాత అసలు ఏంటంటే నేను ఎంత పరిచర్యలోని, సంఘంలోని నేను ఎంత పనిచేస్తున్నాను అని అనుకుంటా. చూడండి, పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రిక రాస్తున్నప్పుడు ఆయన చెరసాల నుంచి రాస్తూ ఆ పత్రిక అంతా ఆనందించుడు అని రాస్తూ ఆఖరిలో మాత్రం ఒక అధ్యాయంలోని 4వ అధ్యాయంలో 2 స్త్రీల కొరకు మాట్లాడుతున్నారు. ఎవరమ్మా? ఎవరికి గుర్తులేదు? 2 స్త్రీలు ఎవరన్నా ఒకరు 2 స్త్రీలు ఉంటారు ఆయన కొరకు ప్రత్యేక చెరసాల్లో. వాళ్ళిద్దరిని మర్చిపోలేదు ఆయన, వాళ్ళిద్దరూ మర్చిపోలేదండి. చూడండి 4వ అధ్యాయం 2వ మాటలో, ప్రభునందు ఏకమనసు గలవారే, ఫిలిప్పీ రాసిన పత్రిక, ఏకమనసు గలవారే ఉండుడి అని యువదియా సుంటికేసు బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతో సువార్త పనిలో వారు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని మిమ్మను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు
జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. చూసారా, ఇక్కడ ఏమైందంట, ఇద్దరు స్త్రీల కొరకు ఆయన ఆ సంఘానికి మూలస్తంభంలుగా ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వారికి పని చేయాలని, సువార్త పని విషయంలో శ్రమపడాలని, దేవుని సేవకునితో కలిసి ప్రయాసపడుతున్నారని ఎవరిస్తున్నారు సాక్ష్యాన్ని? పౌలు గారే ఇస్తున్నారు. వారు నాతో సహపరిచారికులు, సువార్త పని విషయంలో వారు నా కొరకు వారు ప్రయాసపడిన వారని. ఇంకా ఏం చెప్తున్నారంటే వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, కానీ కొన్ని ఉన్నాయంట. ఏంటంట, వారికి ఇద్దరు స్త్రీలకి ఏమైందా, గొడవ అయింది. ఏక మనసు లేదని ఆయన ఎక్కడున్నారు, చెరసాల్లో ఉంటూ ఈ పత్రిక రాస్తూ ఇద్దరు స్త్రీల్ని బ్రతిమాలుకుంటున్నారు. ఎందుకంటే అభ్యంతరాలు వస్తాయి, ఐక్యత లేకుండా. మీరు బాగానే పరిచయం చేస్తున్నారు, ఆ పరిచయం ఎట్లా చేస్తున్నారు? స్త్రీలిద్దరికీ వారేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్ కదా, ఆ సంఘంలో పనిచేసే వారి మధ్య ఏం లేదంట, ఐక్యత లేదు. ఎక్కడ ఏక మనసు ఉండదో ఇద్దరు స్త్రీలకి అక్కడ దేవుని కార్యము జరగదు. అక్కడ సంఘం వారందరికీ అభ్యంతరాలు వస్తాయి, విభజన సంఘానికి వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నారంట, మీరిద్దరూ ఏంటంటే మీరు మర్చిపోకండి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసిన పిలుపును మీరు మర్చిపోకండి. ఇది వరకు మీరు ఎలాగున్నారు, కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఇది వారిద్దరిలోని అభ్యంతరాలు ఉన్నాయి, ఏక మనసు లేదు కదా. ఒకరికరే ఏంటంటే ఏదో ఈ దేవుని పనిలోనే వాళ్ళకి ఏంటంటే వారి డిఫరెన్సెస్ వచ్చే ఉండుంటాయి వారి మధ్యలో కదమ్మా. లేదంటే నువ్వు ఇది ఎందుకు చేసావు, నేను అది ఎందుకు చేయలేదు, నేను ఇది చేద్దాం అనుకున్నాను అంటే ఒకరినొకరు సహించుకోలేకపోయారు కదా. అట్లాగే డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళకి సంఘంలో వారు ఈ లువోదియా సైడ్ అనే వెళ్తారు, కొన్నాళ్ళకి ఈ పక్షంలోనే సుంటిగే వైపునే వెళ్ళి ఏం చేస్తూ ఉంటారంట, కొంతమంది ఇటు మాట్లాడతారు, ఆవిడ ఇష్టమైతే ఆవిడ పక్షాన మాట్లాడతారు, ఈవిడ ఇష్టమైతే ఈవిడ పక్షాన మాట్లాడతారు. అట్లాగైతే ఉండకూడదు. కానీ ఏం చేస్తున్నారంట, మీరు ఐక్యత కలిగి, అందుకే స్త్రీలలో పనిచేసే వారిలో కూడా ఏముండాలమ్మా, ఒకటి కలవరపరిచింది. ఆయనకి చెరసాల్లో ఉండి మీరు సంతోషించడు, ఆయన చెరసాలను బట్టి, ఆయన సంఖ్యలను బట్టి ఆయన బాధపడలేదు. కానీ అక్కడ ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నారు, మీరిద్దరు ఐక్యంగా ఉండండి, అప్పుడు దేవుని పరిచర్య ఇంకా బాగా కలవరపరిచింది ఆయన్ని. చెరసాల్లో ఉన్నప్పటికీ ఏం కలవరపరిచిందంటే ఇద్దరు స్త్రీలు కలవరపరిచారు. చూడండి, అపోస్తుల కార్యంలో ఇంకో స్త్రీలు కదా, పనిచేసే స్త్రీలు ఉంటారు. ఉన్నప్పటికీ కూడా అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలోని 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుసాగిరి. ఏ దినముల్లోనమ్మా, శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అంట, దేవుని పరిచర్య, దేవుని సంఘము బలంగా కట్టబడుతుంటే అప్పుడు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఊరుకుంటాడా, దేవుని కార్యం జరుగుతుంటే. సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో ఏమైందంటే కొంత విధవరాలు ఏమంటున్నారంట, హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే వారి మీద ఒక గుంపు ఇంకో గుంపుని చిన్న చూపు చూస్తుంది. పరిచర్యలో ఉన్న స్త్రీలే, సంఘంలో వాడబడుతున్న స్త్రీలే, సంఘంలో పరిచర్య ప్రయాసపడుతున్న స్త్రీలే, వారు ఒకరి మీద ఒకరు ఏంటంటే చిన్న చూపు చూశారని, తక్కువ చూశారని, చూసిన తర్వాత వాళ్ళు సనుక్కుంటున్నారండి. సనుగులు, సంశయములు అదంటే అవన్నీ అపవాది సృష్టించినవి. దేవుని కార్యం బలంగా జరుగుతున్నప్పుడు అపవాది ఏంటంటే డివైడ్ అండ్ రూల్ అని అపవాది స్ట్రాటజీ ఎప్పుడు ఉంటుంది కదా. అట్లా వాడు పెడుతున్నప్పుడు అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహంని పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచుట యుక్తం కాదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు మీకు తగాదాలు వచ్చాయి, మీరు సనుక్కుంటున్నారు, స్త్రీలకి అప్పచెప్పిన పనిలోని ఏమంటే గొడవలు జరుగుతున్నాయటమ్మా, గొడవలు జరుగుతున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి, ఒకరినొకరు సనుక్కుంటున్నారు, విసుక్కుంటారు కదా. దేవుని కార్యంలో అశ్రద్ధగా చేయకూడదు. మన ఆశీర్వాదానికి బదులు ఏంటంటే మనం శాపాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకే అది దైవ కార్యం అని దేవుని పద్ధతిలో కదా. ఉజ్జయ ఏం చేస్తాడు, మందసం జారిపోతుంది, మంచి ఆలోచనే, కింద మందసం పడిపోతుందని, కానీ ముట్టుకోకూడదు. ముట్టుకున్నాడు, దేవుని ఉగ్రత వెంటనే వచ్చింది. ఎందుకంటే ఉజ్జయ ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే మందసం ఎన్నాళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి ఉండిపోయినప్పుడు ఏమని అనుకున్నాడు, ఇది మన ఇంట్లోనే ఉండేది, ఎన్నాళ్ళ నుంచి, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను అని చెప్పి దేవుని
భయం లేకుండా చాలాసార్లు మనం చేస్తూనే పని అవ్వచ్చు, ప్రతిసారి వారం చేస్తూనే పని అవ్వచ్చు, ప్రతిరోజు చేస్తూనే పని అది. కానీ ఏం మర్చిపోతాం, ఇది దేవుని కార్యమని మనసు పెట్టి శ్రద్ధ పట్టి భయం లేకుండా దేవుని కార్యం అది ఎంత చిన్న పని అయినప్పటికీ కదా, అది అయినప్పటికీ మనం చేయలేకపోతే ఏమవుతుందంటే అది దేవునికి ఉగ్రతకే మనం తీర్పులోకి మనం వెళ్ళిపోవడానికి కారకులు అవుతాం. చూడండి, బోధించడం అని ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు. దేనికి ఏర్పాటు చేయబడిన వారు అదే చేయాలి, అది యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందించిన మరొక 7 మనుషుల్ని మీ మీద ఏంటంటే మీరు నాయకులుగా మీరు ఉంచుకుంటే అప్పుడు వారు మిమ్మల్ని గైడ్ చేస్తారు, చేస్తారు. అంటే చూసారా, స్త్రీలు పని చేస్తాం, ఖచ్చితంగా మనం చేస్తాం కదా. అటువంటి స్త్రీలు ఉన్నప్పటికీ కూడా అది ఐక్యతతో భయంతో దేవుని కార్యమని ఎంచక చెయ్యాలి. అసలు మేము ఏ పని చేయట్లేదులేండి, ఇంకా దానికి ప్రాబ్లమే లేదు అని అనుకోవడం లేదు కదా. ఈ కేంక్రే స్త్రీ వలె కాదు, ప్రభు కొరకు ప్రకాశించింది సువార్త పనిలోని ఏంటంటే ప్రయాసపడిన స్త్రీ, సంఘానికి ఉపయోగకరుల సహాయంగా అనేక మంది సహాయం చేసే స్త్రీగా ఒక దైవజను ద్వారా సిఫార్సు పొందిన ప్రశంస పొందిన ఒక స్త్రీగా ఉంది. చూడండి, ఒక దైవజండే ఆమె కొరకు సిఫార్సు చేస్తున్నారు. తన అవసరతలు ఇంకొక సంఘానికి చెప్తూ మీరు తన అవసరతలు చేయండి కదా. మనము దేవుని సంఘంలోని ఆయన పరిచర్య, ఆయన అవసరత కదా. దేవునికి అవసరతలు ఉంటాయి, కుటుంబాలు కావాలి, అందరూ కావాలి పనిచేసేవారు. ఆయన అవసరతలు దేవుని సంఘంలో అది మన బాధ్యతని మనం నమ్మకంగా మన సామర్థ్యం కొలిది మనం చేసినట్లయితే దేవుడు మన కుటుంబాలను విడిచిపెట్టేస్తాడా, మన కుటుంబాల్లోని కార్యాలను చేయకుండా విడిచిపెట్టేస్తాడా. ఒక దైవజనుడు అపోస్తలుడైన పౌలే తను ఎవరికైతే పని అప్ చెప్తున్నారో ఆమె అవసరతలు అడిగినవి కూడా ఎంత జాగ్రత్తగా, ఆమెకు కావాల్సినవి మీరు ఇస్తున్నారు, ఆమె అడిగినవి కూడా మీరు ఆమెకు ఇవ్వండి అని మంచి పేరు అని సాక్ష్యం కొరకు ఆయన చెప్తున్నారనమాట. అట్లాగే దేవుడు కూడా మన అవసరతలు మన కుటుంబాల్లోని ఆయన ద్వారాలు తెరుస్తాడు. ఆయన మన కుటుంబాల్లోని దీవించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అట్లాగే మనం కూడా అటువంటి స్త్రీ వలె ప్రభు కొరకు ఆయన పరిచర్యలో సంఘంలో ఇది నా కుటుంబం అని మన బాధ్యతని ఎరిగి ఏ పని అయితే ప్రార్థించడంలో, ఇచ్చే విషయంలో, తుడిచే విషయంలో, పరిచర్య విషయంలో, సువార్త ప్రకటించే విషయంలోని, లేదంటే కొత్త వారిని ఆదరించే విషయంలోని, అన్ని విషయంలో ఏదైతే సంఘంలో అవసరతలు గుర్తిరిగి మనం కూడా మన బాధ్యతలు ఎరిగి అటువంటి స్త్రీగా ఎవరండి ఫీబే వలె ప్రభు కొరకు ప్రకాశించే స్త్రీలుగా మనం కూడా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అట్లా మనం కళ్ళు మూసుకున్నట్లే చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, ఇది మనం మీ వాక్యం ద్వారా నాయన ఫీబే అనే సంఘ పరిచారకుల ద్వారా ప్రవ్వా నాయన మీరు మాట్లాడి ఉన్నారు ప్రవ్వా. అవును ప్రవ్వా, మేము అనేక మార్లు ప్రవ్వా నీ అవసరతను గుర్తించలేని వారు గారు ప్రవ్వా, మా బలహీనతల వైపే మేము చూస్తూ ప్రవ్వా ఇది మేము చేయలేము, మేము బలహీనము, మేము స్త్రీలని ప్రవ్వా మమ్మల్ని మేము సాకులు చెప్తూ నాయన ప్రార్థించే విషయంలో ప్రవ్వా, సంఘ పరిచర్యలో ప్రవ్వా నాయన పట్టింపు లేని వారుగా, బాధ్యత లేని వారుగా, భారం లేని వారంగా అనేక మార్లు మా జీవితాలు ప్రవ్వా మేము ఉంటుండగా ప్రవ్వా మమ్మల్ని కనికరించమని వేడుకొంచున్నాం. మరొక్కసారి మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం ప్రవ్వా. పరిచారం స్త్రీలు చేసేవారుగా అనేకులకి సహకారులుగా ఉండుటకు ప్రవ్వా, అనేకులనైనా సహోదరులుగా ఉండుటకు నాయన క్రీస్తు ప్రేమతో ప్రవ్వా మమ్మల్ని ఐక్యపరచమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన పరిచర్య చేస్తున్న వారు నాయన సంఘంలో బాధ్యతలు నాయన నిర్వర్తించిన వారిని కూడా నాయన కనికరించండి ప్రవ్వా. ప్రేమతో నాయన ఒకరి వరకు ఒకరి పాదముల వరకు తగ్గించుకుంటకు నాయన వారిని ప్రేమించుటకు నాయన వారిని మాకంటే ఘనముగా మేము ఎంచుటకు ప్రవ్వా క్రీస్తు ప్రేమను మాలో ఉంచమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ఐక్యతను మాకు దయచేయమని వేడుకొంచున్నాం నాయన. అపవాది పెట్టే నాయన ఆ డివిజన్స్ అన్నిటినీ ఏసునామంలో లయపరుస్తున్నాం ప్రవ్వా. ఆ అపోహలు అబద్ధములు అన్నిటినీ ప్రవ్వా నాయన మీరు కొట్టివేయమని వేడుకొంచున్నాం నాయన. ఏక మనసు దయచేయమని వేడుకొంచున్నాం నాయన. నీ కార్యాభివృద్ధి మీ ముందుకు వెళ్ళుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. పరిచర్య చేసే వారంగా నాయన అట్టి మనసును మాకు దయచేయమని వేడుకున్నాం ప్రభు కొరకు నాయన. ప్రయాసం అది వ్యర్థం కాదని ఎరిగి ప్రవ్వా మీన్ స్థిరులను నాయన కదలిన వారమే ఉండుటకు ప్రవ్వా నీ కార్యములందు అపేక్ష కలవారమే ఉండుటకు మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. ఈ లోకంలో అనేకమైన బిరుదులు సాక్ష్యములు పొందడానికన్నా ప్రభా బలా నమ్మకమైన దాసురాలని నాయన నీ ద్వారా నాయన అటువంటి మెప్పును, అటువంటి ఘనతను, అటువంటి నాయన రివార్డ్ని మేము పొందుకుంటకు నాయన మేము ప్రయాసపడుటకు నాయన మా సామర్థ్యతను బట్టి ప్రవ్వా నాయన మా తెగింపును బట్టి మా ధైర్యాన్ని
సమయాన్ని బట్టి ప్రభువా నీ కొరకు ప్రయాసపడే వారంగా నేను సంఘంలో నాయన మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాం. నీ సంఘంలో ఐక్యత దయచేయండి. స్త్రీలందరికీ ప్రభువా ఆ భారాన్ని దయచేయమని ఆయన ప్రార్థించే స్త్రీలను దయచేయమని వేడుకొంచున్నాం. మీరు లేపమని వేడుకొంచున్నాం ప్రభువా. ఏక మనసు గలవారిని రేపమని వేడుకొంచున్నాం ప్రభువా. అనేకమని ఆదరించే వారిని లేపమని వేడుకొంచున్నాం ప్రభువా. సువార్త నిమిత్తం అంగలార్చే వారిని లేపనెత్తమని వేడుకొంచున్నాం నాయన. అనేకమైన స్త్రీలు ప్రభువా నీ కొరకు నాయన నీ కృపావరంలో అపేక్షించే వారిని లేపమని వేడుకుంటున్నాం నాయన. మెట్టుకు ప్రభువా ఇది నీ స్వరక్తం ఇచ్చి నాయన మీరు సంపాదించుకున్న నాయన ఇది నీ సంఘం అని నాయన మేము గుర్తెరిగి ప్రభువా నీవు మాకు ఇచ్చిన కార్యములన్నీ నీవు మాకు ఇచ్చిన భారములన్నీ బాధ్యతలన్నీ నాయన భయంతో భక్తితో శ్రద్ధతో అది నీ కార్యమని ఎంచి మేము చేయుటకు నాయన మా ప్రాణములు సైతం నీ సన్నిధిలో మేము పెట్టులాగున ప్రభువా. మా మొదటి ప్రేమ నీకు ఇచ్చిలాగున ప్రభువా నాయన. అట్టి స్త్రీలుగా మమ్మల్ని రేపమని వేడుకుంటున్నాం. అట్టి స్త్రీలుగా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. మా చేతులను బలపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. మెట్టుకు నీ కార్యము నాయన మా ద్వారా జరిగించి నాయన మా జీవితాల ద్వారా మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.